16వ అధ్యాయము 18వ వచనము కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము అందరం కూడా కలిసి చదువుకుందాం. And I tell you that you are Peter, and on this rock I will build my church, and the gates of Hades will not overcome it. దేవుడు తన సంఘమును నిర్మించడానికి ప్రతి భాష, ప్రతి తెగ, ప్రతి దేశము వారిని ఆయన వాడుకుంటున్నట్టు నిన్న ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చాము. మెట్టుకి దేవుడు తన పని కొరకై వాడుకోవడానికి చదువు అనేది అర్హతే కాదు, వయస్సు అనేది కూడా అర్హత కాదు, లేక తలాంత, చాకచక్యతనమా, వాక్చాతుర్యమా, ఇవి ఏవి ఆయన పనికి అర్హతలు కానే కాదు. నిన్నటి దినము ఇంకో విషయాన్ని కూడా చూసాం. ఆయన పనికి కావలసిన సామర్థ్యం ఆయనే ఇస్తాడు. మన సామర్థ్యంతో ఆయన పని చేసేది ఏమీ లేదు. ఆయన సామర్థ్యం ఇస్తాడు, ఆ సామర్థ్యముతో ఆయన పని చేసేవారిగా ఉండాలంతే అనే విషయాన్ని కూడా చూడడానికి ప్రయత్నం చేశాను. మెట్టుకి తుకిగా దేవుని యొక్క వాక్యాల నుంచి సీమోను పేతురు యొక్క జీవితంలో ఇలాంటి వ్యక్తిని దేవుడు సంఘము నిర్మించడానికి, లేక సంఘములో ఒక పనిముట్టుగా ఉండడానికి ఎలా వాడుకుంటా వచ్చాడో 5 మెట్లు మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన సంఘంలో ఎవరిని ఆయన నిలుపుకోవాలన్నా, ఎవరి ద్వారా ఆయన సంఘములో పరిచర్య జరిగించాలన్నా ఈ 5 మెట్లు ఖచ్చితంగా దాటాల్సిందే. ఈ 5 మెట్లు గుండా ప్రయాణం చేయాల్సిందే. మొదటి మెట్టు వస్తున్నాము లూకా సువార్త 5వ అధ్యాయానికి. లూకా సువార్త 5వ అధ్యాయం బాగా సుపరిచయమైన భాగమే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గెనెసరెతు తీరాన్న ఆయన ప్రజలందరూ గుమ్మిగా చేరి వస్తా ఉంటుండగా ఆయన ఇక అక్కడ నిలబడ్డానికి కుదరక ప్రజలందరూ గుంపులు గుంపులుగా వస్తున్నారు కాబట్టి గెనెసరెతు సరస్సున్న, తిబెరియా సముద్రం అన్న, గలిలయ సముద్రం అన్న ఓటే. సరే, మెట్టుకి ఈయన గెనెసరెతు దగ్గర ఉంటున్నప్పుడు ఎప్పుడైతే ప్రజలందరూ గుంపులుగా వచ్చేస్తా ఉంటున్నారో అక్కడ ఒక 2 దోణలు ఉంటే ఒక దోణెక్కి కూర్చున్నాడు. ఇక్కడ ఆ దోణెలో కూర్చోమని వీళ్ళు పిలవలే, ఆయనే కూర్చున్నాడు. ఆ దోణె సీమోను పేతురుది అని మనం చదవచ్చు. అంటే మొదటి విషయం మనం గ్రహించాలి ఏంటంటే, సీమోను పేతురు ప్రభుని కోరుకోలేదు, కానీ ప్రభువే వచ్చి ఆయన దోణిలోకి వచ్చున్నాడు. మనం ఎవ్వరం దేవుణ్ణి కోరుకోము. మన సామర్థ్యం బట్టి, మన సత్తువును బట్టి, మన సహజమైన స్వభావాలను బట్టి దేవుణ్ణి కోరుకోలేము. స్వభావ సిద్ధంగా మనం ఎవరమట? స్వభావ సిద్ధంగా రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 31వ వచనం అనుకుంటాను, ఆ మాట ఉంటుంది ఏంటంటే, మనము కొండెగాండును, అపవాదకులను, దేవద్వేషులు అనే మాటని చూడొచ్చు. ఆ మాట చదువుకొని మళ్ళీ వద్దామా? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనము. కొండెగాండును, అపవాదకులను, చాలండి, అందరి గురించి రాస్తున్నారు ఈ మాట. అందరూ దేవద్వేషులేనంట. ఆల్ ఆర్ గాడ్ హేటర్స్. దేవద్వేషులు అనే మాట అంటే దేవుణ్ణి ద్వేషించే వాళ్ళం ఎవరు కానుమో నేను, మనం దేవుణ్ణి ద్వేషిస్తున్న వాళ్ళమే. ఇది మన పుట్టుకతో మనకు వచ్చిన స్వభావము, ఇది మన నైసర్గికమైన స్వభావం. ఏంటి అని అంటే, మనం దేవుణ్ణి ద్వేషించే వాళ్ళం. ఈ మాట వినగానే మీరు అనొచ్చు, అదేంటంటే ఇంత పెద్ద మాట అంటారు, మేము దేవుణ్ణి ద్వేషించము, మాకు దేవుడు అంటే ఇష్టం అని అంటారేమో. వాస్తవంగా ఏ దేవుణ్ణి ఒక పాపి అయిన మానవుడు ప్రేమించగలడంటే, పాపాలని చూసి పర్వాలేదనే దేవుణ్ణి ప్రేమించగలడు, కానీ బైబిల్ దేవుణ్ణి ఏ మనిషి ప్రేమించలేడు. ఇంపాసిబుల్ అండి ప్రేమించడం. ఉదాహరణ చెప్తే మీకు
అప్పుడే కొత్తగా ఇంటర్నెట్ అనేది ఆరంభమైంది. అంటే ఎప్పటి నుంచో ఉంది, అయితే భారతదేశంలో అప్పుడే కొత్తగా మామూలు వ్యక్తులకు కూడా ఇంటర్నెట్ అనేది అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో ఫోన్స్ లేవు, ఒక డెస్క్టాప్ ఉండేది, దానికి ల్యాండ్ లైన్ వైర్ తీసి దానికి ఎక్స్టర్నల్ మోడెమ్ పెట్టుకుంటే ఇంటర్నెట్ వచ్చేది. ఆ ఇంటర్నెట్ ఎంత స్పీడు అని అంటే 0.01 MBPS. అంటే మీరు ఒకవేళ లాగిన్ చేశారనుకో, ఒక మెయిల్ ఐడి కొట్టి లాగిన్ చేశారనుకో, బోర్డు తిని హ్యాపీగా రావచ్చు, అప్పుడు స్టార్ట్ అవుతుంది. అంత స్లోగా ఉంటుంది అలాంటి ఇంటర్నెట్. కానీ అప్పట్లో గలీజ్వి చూడాలి, పనికి మాలినవి చూడాలి అనే ఆశ, ఆ అభిలాషలతో నేను నా కంప్యూటర్లో చెత్త చూసుకుంటా కూర్చున్నా. ఇంట్లో ఎవరు లేరు, మా అమ్మ ఉద్యోగానికి వెళ్ళిపోయారు, మా నాన్న ఉద్యోగానికి వెళ్ళిపోయారు, నేను కాలేజీకి వెళ్లకుండా కూర్చున్న ఈ పరిమాణాలు పని చేయడానికి. సరే కూర్చొని చూసుకుంటా ఉన్నాను. మా నాన్న మామూలుగా 6 గంటలకు ఇంటికి వస్తారు. అంటే ఆయన ఉద్యోగం అయిపోయింది, 6 గంటలకు ఇంటికి వస్తారు. ఆయన ఉద్యోగం త్వరగా అయిపోయి 3:30కే ఇంటికి వచ్చారు. 3:30కి మా ఇంటికి వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నేను హ్యాపీగా కంప్యూటర్ చూసుకుంటా కూర్చున్నాను, ఒక్కడనే ఉన్నాను. చూసుకుంటా కూర్చుంటే 3:30కే మా డాడీ వచ్చి తలుపు కొట్టారు. మా డాడీ తలుపు కొడితే, మేము అపార్ట్మెంట్స్ లో ఉంటాం కాబట్టి అప్పట్లో, నేను యాసిడ్ ఫినాయిల్ అమ్మే వాళ్ళు ఎవరైనా వచ్చారో, పని లేకపోతే ఇప్పుడు వస్తారా ఇల్లు అని చాలా కోపంగా వెళ్ళి తలుపు తీసా. చాలా కోపంగా వెళ్ళి తలుపు తీసినప్పుడు మా డాడీ ఉన్నారు. మా డాడీ ఉండేటప్పటికి సడన్ గా నాకు తెలియకుండా మా డాడీ మీద చాలా కోపం వచ్చింది. కోపం వచ్చావనంటే ఎందుకు వచ్చావు అని అన్నా. అంటే మా డాడీ నాకు ఎందుకు వచ్చావు, ఇంటికి రాకుండా ఇంకెక్కడికి రావాలి నేను అని అన్నారు. అప్పుడు నేను రియలైజ్ అయ్యి పరిగెత్తుకుని వెళ్ళి సిస్టమ్ ఆఫ్ చేసి, మా డాడీ అంటే నాకు ఇష్టం, కానీ ఆ రోజు మాత్రం ఎందుకు వచ్చావు అని అనిపించింది. ఎందుకు? నా పాపానికి అడ్డొచ్చారు కాబట్టి. బైబిల్ దేవుడు ప్రపంచానికి ఎందుకు నచ్చడో తెలుసా? సహజంగా చూస్తూ వచ్చినట్లయితే హైందవ సహోదరుల్ని, యేసు ప్రభు వారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ కాలం కాదులే, ఒక తరం ముందు సంగతి మాట్లాడుతున్నాను. సరే, మీ అభిప్రాయం ఏంటంటే ఆయన కూడా ఒక అవతార పురుషుడండి, ఆయన కూడా సత్పురుషుడండి, ఆయన కూడా సద్గురువు అండి, ఆయన కూడా మంచి బోధకుడండి అని చెబుతారు. మహమ్మదీయులను అడిగితే ఆయన పైగంబరండి, లేకపోతే ఆయన ప్రవక్త అండి, ఆయన కన్యక గర్భాన పుట్టాడండి, ఆయన ఒక పాపం కూడా చేయలేదండి, ఆయన చచ్చిపోయిన వాళ్ళని లేపాడండి, ఆయన మహిమతో తిరిగి వస్తాడండి అని ప్రతి మహమ్మదీయుడు ఒప్పుకుంటాడు. ఒక నాస్తికుడిని అడిగితే దేవుడు ఉన్నాడో లేదో మాకు తెలియదు, కానీ ఆయన మాత్రం మంచి ఆయనండి అని చెబుతారు. ఇలా యేసు ప్రభు గురించి మంచి అభిప్రాయమే, కానీ వాళ్ళని కూర్చోబెట్టి యేసు ప్రభు ఒక్కడే దేవుడు, యేసు ప్రభుని విశ్వసించాలి అని అంటే ఈ మంచి అభిప్రాయం కలిగిన వాళ్ళే కలవబట్టుకుని వెనకాల పడతారు. ఎందుకు అని అంటే వాళ్ళకి యేసైతే ఏం ప్రాబ్లం లేదు, యేసు ప్రభు చెప్పే జీవితం నచ్చదు. యేసు ప్రభు చెప్పే, యేసు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధంగా ఉండాలని చెబుతారు కాబట్టి యేసు ప్రభు చెప్పే జీవితం నచ్చడు. అందుకే మన జీవితాల్లో మనము సహజ సిద్ధంగా పుట్టుకతో దేవద్వేషులం. వీఆర్ గాడ్ హేటర్స్ బై బర్త్. దేవుణ్ణి ద్వేషించేవారు, మనకు ఆయన అంటే పడదు. అలాంటిది మనం దేవుణ్ణి ఎలా కోరుకోగలము? మనం ఆయనను కోరుకునే సామర్థ్యం మనలో లేదు. అందుకే యోహాను 6:44 అంటది, తండ్రి ఆకర్షించని ఎడల ఎవరో తన యొద్దకు రాలేరు అని అంటది. యేసు ప్రభువు చెప్తా ఉంటున్నారు యోహాను సువార్త 15:16 మీరు నన్ను కోరుకోలేదు కానీ నేనే మిమ్మల్ని కోరుకున్నాను అని అంటాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే మనల్ని ఒప్పించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి మొదటి మెట్టు ఏంటి అని అంటే, ఇక్కడ లూకాసు సువార్త 5వ అధ్యాయంలో పేతురు యేసు ప్రభువుని కోరుకోలేదు, కానీ యేసు ప్రభు వారే పేతురుని కోరుకుంటా వచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో మనము యేసు ప్రభు దగ్గరికి వచ్చాము అని అంటే మనమేదో ఆయనని కోరుకున్నాం, మనమేదో ఆయనని ఇష్టపడ్డామని కాదు, కానీ ఆయన తన మహిమ కలిగిన కృప చేత ఆయన ప్రణాళికలు నెరవేర్చుకోవడానికి, ఆయన మహత్వమైన ఆయన ఎంపికను బట్టి ఆయన మనల్ని కోరుకున్నాడు. ఎప్పుడైతే ఈ ఎంపిక గురించి మాట్లాడతాడో అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రికలు కొన్ని చక్కటి మాట చెప్తాడు 9వ అధ్యాయంలో. ఆయన రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే 10-11 వచనాల్లో ఉంటుంది, వాళ్ళు ఇంకనూ పుట్టక మునిపే, అంటే రెబెక్కా గర్భంలో ఉంటున్న కవల పిల్లలు ఏశావు యాకోబుల గురించి మాట్లాడుతూ అంటున్నాడు, వాళ్ళు ఇంకనూ పుట్టక మునిపే మంచైనను కీడైనను లేక చెడు అయినను చెయ్యక మునిపే
ఎంపిక లేక ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము నిలబడ్డానికి ఆయన వాళ్ళు పుట్టక ముందే ఈ మాట అన్నాడంట. ఏమన్నాడంటే, పెద్దోడు చిన్నోడికి దాసుడై ఉంటాడు. నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. నేను చాలా రోజులు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికి మేమిద్దరం బయటే ఉన్నాం చాలా కాలం కాబట్టి బట్టలు ఉతికి లేక ఈ చొక్కా వేసుకున్నా, లేకపోతే బ్లూ వేసుకుంటా. ఈరోజు సాయంత్రం బ్లూ వేసుకుంటా. బ్లూ అంటే పిచ్చి ఇష్టం నాకు. ఖచ్చితంగా బ్లూ ఉండాల్సిందే. షర్ట్ అన్నా ఉండాలి, ప్యాంట్ అన్నా ఉండాలి, హ్యాంకీ అన్నా ఉండాలి, ఆఖరికి నా బైబిల్ కూడా బ్లూనే ఉంటుంది. బ్లూ అంటే చాలా ఇష్టం. ఓ రోజు ఒకళ్ళు అడిగారు, కొంచెం యవనస్తుడే, మా మందిరం పిల్లోడే, అన్న మీకు బ్లూ ఎందుకన్నా అంత ఇష్టం అని అడిగాడు. నేను చాలాసేపు ఆలోచించి ఏం జవాబు ఇచ్చాను తెలుసా? నాకు తెలియదు. ఇష్టానికి కారణాలు ఉండవు. ప్రభు ఆయన కృపని బట్టి మనల్ని కోరుకున్నాడు అంతే. కాబట్టి దేవుడు మనల్ని తన దగ్గరకు ఆకర్షించుకున్నాడంటే ఇక దానికి మనలో ఏదో ఉంది అని ఎప్పుడు అనుకోవద్దు. ఒకవేళ కనుక ఈ దోణిలో కూర్చోడానికి ఏమన్నా కారణం ఉంది అని అంటే, ఇది మురికి దోణె, ఇది చేపలు పట్టని దోణె, ఇది చెత్తని మోసుకొని వచ్చిన దోణె, ఇది చదువురానోడి దోణె. ఇది చదువురానోడు అంటే కొంచెం ఓ మాట చెప్పి ముందుకెళ్ళాలేమో. పేతురుకి యోహానికి అపోస్తల కార్యంలో వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు, అన్స్కూల్డ్ అని ఉంటారు, లేకపోతే చదువు రాని పామరులు అని ఉంటారు. చదువు రాని పామరులు అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఎందుకంటే కొంతమంది అడుగుతూ ఉంటారు, మరి చదువు రాకపోతే పేతురు రాసిన పత్రిక ఎట్లా రాశాడు అని అడుగుతారుగా. అందుకే చెప్తున్నా ఈ జవాబు. ఇశ్రాయేలీల్లో 100% అక్షరాభ్యాసం వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇశ్రాయేలీల్లో 100% చదువు ఖచ్చితంగా వచ్చే ఉంటారు. ఎందుకు అని అంటే, వాళ్ళు సినగాగ్ సమాజ మందిరానికి వెళ్తారు. సమాజ మందిరంలో పిల్లలందరికీ దేవుని వాక్యం చదవడం నేర్పిస్తారు. అందరికీ దేవుని వాక్యం చదవడం నేర్పిస్తారు. అట్లా వీళ్ళు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదవడం నేర్చుకున్న వాళ్ళే. మరి అపోస్తల కార్యంలో విద్య లేని పామరులు అని ఎందుకు రాస్తున్నారు అని అంటే, థియాలజీ ఎడ్యుకేషన్ లేదని చెప్తున్నారు అంతే. అంటే మతపరమైన చదువు లేదు అని అంటున్నారు అంతే. సామాన్య చదువు పేతురు కూడా ఉంది, సామాన్య చదువు శిష్యులందరికీ ఉంది, ఇశ్రాయేలు అందరికీ సామాన్యమైన చదువు ఉంది. సరే, ఈ వ్యక్తికి పెద్ద విశేషమైన చదువేమీ లేదు. ఇలాంటి ధోరణిని ఎందుకు కోరుకో? ఒక్క అర్హతన్నా ఉందా మనిషిలో? ఆయన కోరుకునే సమయానికి, ఆ ధోరణిలో కూర్చునే సమయానికి ఒక్క అర్హత కూడా లేదు. ఆయన కోరుకుంటా వచ్చాడు. ఈ రోజు మన ధన్యత ఏంటి అని అంటే, మనం ఆయన్ని కోరుకోలేదు, ఆయన మనల్ని కోరుకుంటా వచ్చాడు. ఆ పిల్లలు యాకోబు ఏశావులు మంచైనను చెడైనను చేయక ఇంకా గర్భంలో ఉండగానే దేవుడు అంటున్నాడు, పెద్దోడు చిన్నోడికి దాసుడై ఉంటా. ఎందుకయ్యా? నా ఇష్టం ఉంటాడు అంతే. ఆ తర్వాత ఆ మాట రాస్తాడు, ఎవని మీద కనికరము చూపకూడదునో వారి మీద కనికరం చూపిస్తా, ఎవని మీద దయ చూపకూడదునో వారి మీద దయ చూపిస్తాను అంతే. ఈరోజు ప్రభు తన పని కొరకే మళ్ళీ పిలిచాడు అని అంటే, మనం కోరుకున్నందుకు కాదు, ఆయన కోరుకుంటూ వచ్చాడు. అయితే ఆయన కోరుకున్న దానికి ప్రతిస్పందన చూపించాలి. వస్తున్నాం లూకా 5కి. లూకా 5 మెట్టుకి ఇక్కడ యేసు ప్రభువారు ఈ దోణిలో కూర్చున్నారు. ఇది సీమోని యొక్క దోణి. సీమోని యొక్క దోణిలో కూర్చొని 3వ వచనంలో ఆయన అంటున్నాడు, కొంచెం లోపలికి నడిపేయ్యా అని అన్నాడు. సరే, కూర్చున్న తర్వాత ఆ దోణిని కొంచెం అంత లోపలికి తీసుకొని వెళ్తే ఆ దోణిలో కూర్చొని ప్రజలందరికీ బోధ చేశాడు. అందరికీ బోధ అయిపోయిన తర్వాత ఇప్పుడు సీమోనుతో ఏమన్నాడంటే, సీమోను కొంచెం లోపలికి తీసుకెళ్ళి దోణిని అని అన్నాడు. లోపలికి తీసుకెళ్లి వలలు వేయి అని అన్నాడు. వలలు వేయి అనేటప్పటికీ ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి ఎంపిక. ఆయన యేసు ప్రభువారు పేతురుని కోరుకునేటప్పుడు ఈయన ప్రతిస్పందన కూడా చాలా కీలకమైంది.
ఈయన ప్రతిస్పందన ఎంత బాగుంది అని అంటే, ఈయన అంటున్నాడు, యజమానుడా, మాస్టర్, మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, అయినను ఒక్క చేప కూడా పడలేదు. మరి ఏం పడిందిరా అని అంటే, మురికి పడింది. పనికి మాలిన చెత్త ఏర్పడి వచ్చారు. ఎందుకనంటే మీరు ఆ పై వచనాల్లో చదివితే వీళ్ళు వలలు కడుక్కుంటున్నారంట. ఎందుకు వలలు కడుక్కుంటున్నారు అని అంటే, ఈ వల సముద్రంలో లేక నీళ్ళల్లో ఉంటున్న చెత్త ఏరుకొని వచ్చింది. ఇది ఈ వలలో చెత్త ఉంది. ఈ వల మురికి వలే, ఈ దోనే మురికి దోనే. అంతేకాదు, ఈ నీళ్ళల్లో చెత్త వచ్చిందంటే నీళ్లు మురికి నీళ్ళే, మురికి నీళ్లు, మురికి వల, మురికి దోణె, ఇలాంటి దాంట్లో యేసు ప్రభువు వారు కూర్చున్నారు. లోపల తీసుకెళ్లి వలయమన్నప్పుడు అంటున్నాడు, అయ్యా ఏం పడలేదా, నీకు తెలుసుగా, మేము కష్టపడ్డాము రాత్రంతా, అయినను నీ మాట చొప్పున. ఈ ప్రతిస్పందన చాలా అవసరము. ప్రభువు నిన్ను కోరుకున్నాడేమో, అయితే దానికి ప్రతిస్పందన చాలా అవసరము. ఒకవేళ కనుక నువ్వు ప్రతిస్పందించకపోతే దేవుడు బలవంత పెట్టే దేవుడు కాదు. ఆయన ఎవరిని ఏ విషయంలో కూడా బలవంత పెట్టేవాడు కాదు. అస్సలు బలవంత పెట్టడు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది ప్రేమ, ఆరాధన. కాబట్టి ఈ రెండు బలవంతంగా పుట్టేవి కాదు. ఒకటిని చెట్టుకు కట్టేసి నువ్వు నన్ను ప్రేమిస్తావో లేదా, ప్రేమించకపోతే కొడతాను అంటే ఏమంటాడు? సరేరా బాబు, నిన్ను ప్రేమిస్తాను అని నోటితో అంటాడు, కానీ మనసులో దరిద్రుడా నువ్వు ఎప్పుడు చచ్చిపోతావని అనిపిస్తా వాడికి. ప్రేమ అనేది బలవంతంగా పుట్టేది కాదు. కరోనా పెట్టుకొని ఆరాధన చేస్తావా లేదా అంటే పుట్టేది ఆరాధన కాదు. దేవుడికి మన దగ్గర నుంచి కావాల్సింది ప్రేమారాధన. కాబట్టి ఆయన ఎప్పుడూ బలవంత పెట్టడు. ఆయన చేసేదంతా చేసి నీ ఇష్టం అంటాడంతే. ఏ తలుపన్నా ఆయన తెరిస్తే దాన్ని ఎవడు మూయలేడని, దేన్నన్నా ఆయన మూస్తే ఎవడు తెరవలేడని ప్రకటన గ్రంథంలో చెప్పి, అదే గ్రంథంలో ఏమంటున్నాడంటే, నీ హృదయం అనే తలుపు యొద్ద నిలబడి తడుతున్నాను, ఎవడైనా ఆ స్వరం నీ తలుపు తీసినా మరి ఏ తలుపన్నా తెలుసుకోవచ్చురా, హృదయం అనే తలుపు ఎందుకు తెలుసుకోవా అని అంటే, నేను బలవంతం చేయను అంటాడు ఆయన. ఈరోజు నిన్ను కూడా ఆయన తడుతా ఉంటున్నాడేమో, ఆయన పని కొరకు తడుతున్నాడేమో, లేక నీ పాపాలు ఒప్పుకొని తిరిగి ఆయన దగ్గర సమకూర్చబడడానికి తడుతా ఉంటున్నాడేమో. నువ్వు నీ ప్రయత్నాలన్నీ చేస్తుండొచ్చేమో. పేతురులాగా ఈ మొదటి మెట్టులోకి వస్తావా, ప్రభా నేను అన్ని ప్రయత్నాలు చేశాను కానీ నా వల్ల కావట్లేదు, నేను ఒక విషయాన్ని నమ్మి నీ దగ్గరకు వస్తున్నాను. చాలా సార్లు సైతాను మనతో మాట్లాడే అబద్ధం ఏంటో తెలుసా? నువ్వెంత ఘోరమైన పాపి అంటే, నీ పాపం మహాత్మారమైన పాపం. తెలిసి చేసావు, బుద్ధిపూర్వకంగా చేసావు, కావాలని చేసావు, ఉద్దేశపూర్వకంగా చేసావు. కాబట్టి ఇక నిన్ను ఆయన క్షమించడు. నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన వద్దంటాడు. ఆయన నీ పాపాన్ని క్షమించడు. నీ పాపం ఎంత పెద్దదనుకుంటావు అని చెప్పి యేసయ్య ప్రేమ కంటే నీ పాపాన్ని ఎక్కువ చేసి పెడతాడు. చాలా మంది యవనస్తుల సమస్య ఇదే. ఓ రోజు పిల్లోడు వచ్చి అన్నా మీతో మాట్లాడాలి అన్నాడు. చెప్పరా అన్నా. ఇక మాట్లాడుతూ అన్నాడు, నేను చాలా ఘోరమైన పాపాలు చేశానన్నా అని చెప్పాడు. వాడు పాపాలు అన్ని విని, అన్నా ఇక నన్నైతే దేవుడు క్షమించాడన్నా, కానీ ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు చెప్తారా, ఆత్మహత్య తప్ప అని అడగడానికి వచ్చాడు. నేను అన్నాను, లేదురా, యేసు ప్రభు నిన్ను క్షమిస్తాడు, ఎంత పాపినైనా క్షమిస్తాడు, నువ్వు ఆయన దగ్గరికి రా, విశ్వసించిరా అని అంటే మళ్ళీ మొదలుకొచ్చాడు. వచ్చి నేను చేసిన పాపాలు ఇవి నా పాపాలు చాలా ఎక్కువ అన్నా, యేసు ప్రభు నన్ను ఎలా క్షమించలేడు అని అంటే, లేదురా బాబు, ఆయన క్షమిస్తాడు. ఎంత పాపినైనా విశ్వాసంతో వస్తే, ఆయనపై భరోసాతో వస్తే ఆయన క్షమిస్తాడు అని అంటే మళ్ళీ వచ్చి లేదన్నా ఆయన ఎలా క్షమించగలడు అని అంటే కోపం వచ్చి, క్షమించడానికి ఆయనకి లేకపోతే నీకేంద్ర ఓవర్ యాక్షన్ అని తిట్టా. క్షమించడానికి ఆయన కష్టం లేదు, నీదేంద్ర ఓవర్ యాక్షన్. ఆడు కొంచెం హర్ట్ అయ్యాడు, కానీ తర్వాత అర్థమైంది మనదంతా ఓవర్ యాక్షనే. క్షమించడానికి ఆయనకి లేనప్పుడు మనం ఒప్పుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర వదిలిపెడితే ఇంకేంటి, ఊరికే ఎలా క్షమిస్తా, నీకెందుకు? సైతాన్ ఎప్పుడు ఇదే పని మీద ఉంటారు. ఏం తెలుసా, దేవుని ప్రేమను తక్కువ చేసే ప్రయత్నంలో
నీ పాపం దేవుని ప్రేమ కంటే ఎక్కువ, నీ అక్రమం దేవుని ప్రేమ కంటే ఎక్కువ, నీ పడిపోయినతనం దేవుని ప్రేమ కంటే ఎక్కువ. అందుకే ఆయన ప్రేమ నీ పాపాన్ని కడగలేదు, ఆయన ప్రేమ నీ పాపాన్ని క్షమించలేదు. నీ పాపాన్ని ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, యేసయ్య ప్రేమని తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఉదయకాలం చాలా చక్కటి పాట పాడుతూ వచ్చారుగా, ఎంత చక్కటి పాట పాడుతూ వచ్చారు. హింసైనను, బాధైనను, ఉపద్రవమైనను యేసు క్రీస్తు ప్రభువునందలి దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపలేదని రూఢిగా కూర్చున్నాను. రోమ 8 అవధానం చేసుకున్న పాట పాడేదా. ఈరోజు ఆయన ప్రేమని నువ్వు నమ్మగలుగుతున్నావా? నీ పాపాలు ఎన్నన్నా కానిగాక, నీ బ్రతుకెంత ఓడిపోనీగాక, నీ స్థితి ఎంత తెలిసి జారిపోయిన స్థితి కావచ్చు, ఉద్దేశపూర్వకంగానే తప్పు చేశావేమో, బహుశా సంఘమో లేక సమాజమో లేక నీ కుటుంబమో నిన్ను స్వీకరించలేనంత భయంకరమైన పని చేసి వచ్చావేమో. కానీ బైబిల్ దేవుడు అంటున్నాడు, నా ప్రేమని నమ్ము, నా ప్రణాళిక నమ్ము. ఇది మొదటి మెట్టు. పేతురు ప్రతిస్పందన, ద రెస్పాన్స్ ఆఫ్ పీటర్. పేతురు ప్రతిస్పందించి అయినను నీ మాట చొప్పున అని చెప్పి ఎప్పుడైతే వల వేస్తా వచ్చాడో, ఇప్పుడు విస్తారంగా చేపలు పడ్డాయి. పక్కనుంటున్న దూర వాళ్ళని కూడా పిలిస్తే వాళ్ళు వచ్చారు దీన్ని బయటకు తీసుకొని రావడానికి. విస్తారమైన చేపలు పడ్డాయి. మురికి నీళ్ళు, మురికి దోనె, మురికి వల చేపలతో నింపబడ్డాయి. చేపలతో నింపబడినప్పుడు సహజంగా పేతురు స్థలంలో ఇంకెవరున్నా ఆయన యేసయ్య దగ్గరికి వచ్చి, ఏంది ప్రభువా రాత్రిరంతా ఇక్కడే నువ్వు ఒక్క చేప పడలేదే, నువ్వు మాట చెప్తే చేపలు పడ్డాయి, ఏమనుకోబాకు, నువ్వు పొద్దుగా మినిస్ట్రీకి పోయేటప్పుడు ఒక 5 నిమిషాలు నాకు వచ్చి ఎటు వలయాలో చెప్పిపో, నీకు కమిషన్ ఇస్తాను ఎవడన్నా మాట్లాడుకుంటాడు. సహజంగా ఎవడన్నా ఇదే మాట్లాడుకుంటాడు. కానీ ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన చేసినది చాలా విడ్డూరం. ఎవరు చేయరు ఈ పని. చేపలు విస్తారంగా పడిన తర్వాత ఎవరన్నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారేమో, ఎవరన్నా యేసు ప్రభుకి గిఫ్ట్ ఇస్తారేమో, లేక ఎవరన్నా ముందుంటున్న చేపలు పట్టే వ్యాపారంలో యేసు క్రీస్తు ప్రభుకి ఒక కమిషన్ మాట్లాడుకుంటారేమో. కానీ వ్యక్తి చేసిన చాలా అద్భుతమైన పని ఏంటి అని అంటే, అప్పటి వరకు నీళ్లు మురికి, దోణి మురికి, వల మురికి అని అనుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు చేసిన అద్భుతాన్ని చూసి నేను మురికి అని అర్థమయ్యి వెంటనే వచ్చి అంటున్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనములో అంటున్నాడు, when Simon Peter saw this, he fell at Jesus' knees and said, go away from me, Lord, for I am a sinner. తెలుగులో ఎవరైనా చదవగలరా 8వ వచనము? ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోము. ఎవరన్నా వదిలిపెట్టి పోవద్దయ్యా అని అంటారు కదా. ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆ అద్భుతాన్ని చూస్తూ వచ్చాడో, యేసయ్య యొక్క శక్తిని చూస్తూ వచ్చాడో, యేసు క్రీస్తు ప్రభువు ఓడిపోయిన ఈయన బ్రతుకులోనికి రావడం చూస్తూ వచ్చాడో, యేసు క్రీస్తు ప్రభువు పాపి అయిన ఈయన బ్రతుకులో జోక్యం చేసుకోవడం చూస్తూ వచ్చాడో, వెంటనే ఈయన ఆటోమేటిక్ ప్రతిస్పందన ఏంటి అని అంటే, నేను పాపిని, దూరం వెళ్ళిపో, నన్ను వదిలేయి, నేను అర్హుణ్ణి కాదు, నువ్వు నా దోణిలో కూర్చోడానికి నా దోణికి అర్హత లేదు, నువ్వు నా చేపలు ఇవ్వడానికి నా వలకి అర్హత లేదు, నువ్వు నాతో మాట్లాడడానికి నాకు అర్హత లేదు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో. ఆయన ఇంటికి పనికొచ్చే వానికి జరగాల్సిన మొదటిది ఇదే. నేను అనర్హుణ్ణి, నేను పాపిని, నేను యోగ్యుణ్ణి కాదు, నాకు దూరం వెళ్ళిపో. ఈ అనుభూతిలోనికి వచ్చావా అని, ఎప్పుడన్నా ఈ అనుభవంలోనికి వచ్చావా అని, దేవునితో ఎవరన్నా దగ్గర అవుతే, దేవునికి ఎవరన్నా దగ్గర అవుతున్నారు అనే దానికి రుజువేంటో తెలుసా? దేవునితో చనువుంది అనే దానికి రుజువేంటో తెలుసా? భయం పెరుగుద్ది.
ఓ రోజు మంగళగిరి ప్రాంతంలో మీటింగ్ ముగించుకొని బండి మీద విజయవాడకి వెళ్తా ఉన్నాను. ఓ పిల్లోడు నడిపిస్తున్నాడు, వెనక కూర్చున్నా. పోతా ఉంటే పొలాల్లో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే అక్కడ ఓపెన్ ఎయిర్ మీటింగ్ పెట్టారు. బోధకుడు వాక్యం చెప్తా ఆయన జనం అందరూ కూర్చొని ఉన్నారు. ఆయన మట్టుకొని ఏమంటున్నాడు తెలుసా ప్రార్థనలో? ఏదో రాక్కనకు రా నువ్వు అంటాడు. ఓడిరా నువ్వు పిలిచేదానికి? నీతో కలిసి చదువుకున్నాడా? ఎంత కొవ్వు కదా. ఓ మాట బాగా గుర్తుపెట్టుకోండి, దేవునితో చనువు పెరిగింది, దేవునికి నువ్వు దగ్గరోడివి అనే దానికి రుజువు ఏంటో తెలుసా? ఉనికి సస్తావు దేవుడంటే. దేవుడంటే పెచ్చకూలు ఏముందిరా బాబు అని అంటే నువ్వు చాలా దూరం ఉన్నట్టు దేవునికి. దీనికి అద్భుతమైన రుజువు యెషయా 6లో యెషయా. ఈ మనిషి దేవుని మాటలు చెప్తా ఉంటున్న దైవజనుడు, ఈ మనిషి అద్భుతమైన ప్రవక్త, దేవుడు ఈయనను కోరుకున్నాడు, నోటే మాట పెట్టాడు, ఈయన ప్రవక్తగా నిలిపి ఆయన పని జరిగించుకుంటా ఉంటున్నాడు. ఈ వ్యక్తి ఒక రోజు సర్వోన్నతుడుగా హెచ్చించబడిన దేవుణ్ణి చూశాడు. దేవుణ్ణి చూడంగానే ఈయన రియాక్షన్ ఏంటి అని అంటే వెంటనే భయం పుట్టుకొని వచ్చు. ఎంత భయం పుట్టిందో తెలుసా? ఎంత భయం పుట్టింది అని అంటే ఆ మాట ఎబ్రీ భాషలో భలే ఉంటుంది. ఆయన ఏమంటాడంటే, ఓ టు మీ ఫర్ ఐ యామ్ అన్డన్, for I am a man of unclean lips and live among people with unclean lips. Oh to me. అయ్యో నాకు శ్రమ. ఒక ప్రవక్త 2 వర్తమానాలు ఇస్తాడు. మొదటి వర్తమానం ధన్యుడివి అనే వర్తమానం, రెండో వర్తమానం నీకు శ్రమ అనే వర్తమానం. రెండో వర్తమానంలో ప్రవక్త ఇచ్చేది. యేసు ప్రభువారు కూడా మత్తయి సువార్త 5లో ధన్యతల వర్తమానం ఇచ్చాడు. మత్తయి సువార్త 23-24లో అయ్యో మీకు శ్రమ అనే వర్తమానం ఇచ్చాడు. 2 వర్తమానాలు. ఒక వర్తమానం ఏమో ధన్యత అంటే ఆ మాట వినగానే అందరూ అబ్బా ఈరోజు మంచి మెసేజ్ చెప్తాడులే, ఏమి శాపనార్థాలు ఉండవు అని భలే హాయిగా కూర్చొని వింటారు ప్రవచనాలు. ఒకవేళ ఆయన స్టార్టింగ్ లో అయ్యో మీకు శ్రమ అని అంటే ఇక రోమాలు నిక్కబుడుచుకో ఏమేమి శాపనార్థాలు పెడతాడా ఈయన అని భయంతో కూర్చొని ఉంటారు. 2 వర్తమానాలే. యెషయా మొదటి 5 అధ్యాయాల్లో అయ్యో మీకు శ్రమ వర్తమానాలు ఉన్నాయి. 6వ అధ్యాయంలో దేవుడిని చూడంగానే ఈ మనిషి అంటాడు తెలుసా, అయ్యో నాకు శ్రమ. తన మీద తానే శాపనార్థం పెట్టుకుంటున్నాడు. తన మీద తానే అయ్యో నేను నశించిపోయాను, అయ్యో ఓ టు మీ ఫర్ ఐ యామ్ అన్డన్, ఫర్ ఐ యామ్ అన్డన్. నేను నశించి తిని అనే మాట తెలుగులో ఉంటుంది, కానీ మూల భాషలో ఐఎమ్ అన్డన్ అంటే నేను లోపల నుంచి ముక్కలు అయిపోతున్నాను, విచ్ఛిన్నం అయిపోతున్నాను. ఐఎమ్ డిస్మెంబరింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. నేను లోపల నుంచి వేరైపోతున్నాను. ఎట్లయితే మెనే టెక్కలు పర్సన్ అనే మాట చూడంగానే కీళ్ళు సడలిపోతా వచ్చాయో బెల్షాసర్కి, అట్లా యెషయా అంటున్న మాట ఏంటి తెలుసా? నా లోపల ఉంటున్న ప్రతి అవయవం, ప్రతి యాటం, ప్రతి మాలిక్యూల్ లోపల నుంచి విచ్ఛిన్నమైపోతుంది. నేను పీసెస్ అయిపోతున్నా, నేను తునకలు అయిపోతున్నాను, నా లోపలంతా విరిగిపోతున్నా. ఎంత పరిశుద్ధుడిని నేను చూశానా, ఆయనకి దగ్గర అయితే భయం పడుతుంది. లేదు అని అంటే నువ్వు ఆయనకు దగ్గర అవ్వట్లేదు, నువ్వు నీ అపోహలో ఎదుగుతున్నావు తప్ప నువ్వు నిజంగా వాస్తవంగా ఆయనకు దగ్గర అవ్వట్లేదు. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నన్ను పిక్నిక్కి తీసుకొని వెళ్ళేవాళ్ళు మా స్కూల్ పిల్లలందరినీ జూ పార్క్కి, జంతు ప్రదర్శనశాలకి తీసుకెళ్లారు. ఓ రోజు అలా తీసుకొని వెళ్ళారు. ఒక పెద్ద లయన్, సింహం ఉండే ఆ పెద్ద కేవ్ దగ్గరికి వచ్చాం. నీళ్లున్నాయి, ఒక చిన్న కందకం ఉంది, నీళ్లున్నాయి, అవతల సింహం ఉంది. మేమందరం పిల్లల మీద నిలబడి ఆ సింహాన్ని బలి ఎక్కిరిస్తున్నాం. ఇక్కడ ఉన్నాగా బలి ఎక్కిరిస్తున్నాం అందరం. ఆ సింహాన్ని గట్టిగా పిలుస్తున్నాము. చిన్న రాళ్ళు తీసుకొని సింహాన్ని కొడుతున్నాము. పల్లీలు తీసుకొని సింహానికి కొడుతున్నాము. అవి దానికి తగలట్లేదు, దూరం ఉంది కాబట్టి. మెట్టికి మేము బలి ఎగురుతున్నాం, బలి గేలు చేస్తున్నాము. దాన్ని చూసి బలి జోకులేసుకుంటున్నాం. ఇదంతా మేము ఇలా చేస్తా ఉంటే సింహానికి రోజు భోజనం వేసేవాడు ఉంటాడు కదా, ఆ వ్యక్తి వచ్చాడు. ఆటోలో మాంసం వేసుకొని వచ్చి ఆ వ్యక్తి ఆ మాంసాన్ని ఇంత మాంసాన్ని తీసుకొని పోయి ఆయన ఆ సింహ వెనక నుంచి వెళ్ళి ఆ సింహ బోను గేటు తీసి
వణుకుతూ భయముతో లోపలికి వెళ్ళి ఆ మాంసం అలా పెట్టి పరిగెత్తుకుని బయటకు వచ్చి తావేశాడు. మేము సింహాన్ని చూసేది సంవత్సరానికి ఒకసారి మమ్మల్ని తీసుకెళ్తాం, ఓసారే. ఈయన రోజు చూస్తాడు. అప్పుడు నాకు అర్థం కాలే, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత దీన్ని ఆలోచించినప్పుడు సంవత్సరానికి ఒక్కసారి చూసే మాకే సింహం అంటే భయం లేదు, వీడు రోజు చూస్తాడు, వీడికి ఎందుకు భయం? వాడు రోజు చూస్తాడు కాబట్టే భయం, ఆడి దగ్గరికి వెళ్తాడు కాబట్టే భయం, వాడికి భార్య పిల్లలు ఉన్నారు కాబట్టే భయం, మేము దూరం ఉన్నాం కాబట్టే భయం లేదు. దేవునికి దూరం ఉండే వాడికి భయం ఉండదు, దేవునికి ఎవరన్నా దగ్గర వస్తే భయం ఉంటుంది. ఈ వ్యక్తి ఫస్ట్ టైం ఇలా ప్రభుని చూసి అంటున్నాడు, దూరం వెళ్ళిపోయా, నాకు భయం వేస్తుంది, దూరం వెళ్ళిపో, నేను పాపి, నేను అనర్హుణ్ణి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది మొదటి మెట్టు, నిన్ను ఆయన పనికి పెట్టుకునే మెట్టు. భయముతో, వణుకుతో, పశ్చాత్తాపముతో, అనర్హుణ్ణి అని ఎవరో చెప్పడం కాదు, నోటి మాట కాదు, అనర్హుణ్ణి అనే సత్యం లోపల నుంచి అర్థమయ్యి అన్ని అవ్యయాల లోపల నేను అనర్హుణ్ణి అనే దాంతో ఎప్పుడైతే నింపబడతావో, ఎప్పుడైతే పూర్తిగా లోతుల నుంచి నింపబడతావో అప్పుడు నువ్వు ఈ పని కొరకై ఆయన నిన్ను లోపలికి తీసుకుంటాడు. ఇది మొదటి మెట్టు. రెండో మెట్టు మత్తయి సువార్త 16వ అధ్యాయం. అడ్మిషన్ చూసాం. అడ్మిషన్ ఏంటి అంటే కన్ఫెషన్ అండ్ అన్వర్దినెస్. అయోగ్యుడిని అని పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు వస్తే ఆయన పనికి లోపలికి తీసుకుంటాడు. అడ్మిషన్, లోపలికి ప్రవేశం. ఇప్పుడు రెండవ మెట్టు మత్తయి సువార్త 16వ అధ్యాయం. నిన్నటి దినాన్ని ఈ మాట చదివాం. 18వ వచనంలో, నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘాన్ని గడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలబడనేరవు అని చెబుతా వచ్చారు. అంటే నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని అంటే చాలాసార్లు దీన్ని మనం కొంచెం తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అనే దానికి మధ్యలో గ్రీకు భాషలో కాయ్ అని ఉంటది, అంటే మరియు అని ఉంటది. రెండు కంటిన్యూస్ కాదు. నీవు పేతురువి, నీ మీద నా సంఘాన్ని కడతాను అని అనట్లేదు ఇక్కడ. చదువుతారు ఎవరన్నా 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చాలండి. మరియు అనే మాట మీకు ముందొచ్చింది, కానీ గ్రీకు భాషలో మధ్యలో వస్తుంది. మరియు నీవు పేతురువి, మరియు ఈ బండ మీద నా సంఘాన్ని కడతా. పేతురు మీద నా సంఘాన్ని కట్టరు. ప్రభువు పేతురు మీద సంఘాన్ని కట్టట్లేదు. పేతురు మనిషి, పేతురు చచ్చిపోయాడు, పేతురు అయిపోయాడు, పేతురు కొన్నిసార్లు పడ్డాడు. ఆయన పేతురు మీద తన సంఘాన్ని కట్టట్లేదు. నీవు పేతురువి, ఈ బండ మీద, అండ్ అనే మాట ఉంటుంది. ఈ బండ మీద, ఈ బండ అంటే ఏంటి? ఆయన పైన అన్నాడు కదా, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అనే మాట చెప్పారు కదా. ఆ మాట సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అనే ప్రత్యక్షత మీద ఆయన సంఘాన్ని కడతాడు. ఇది రెండవ మెట్టు, ప్రత్యక్షత. దేవుని సంఘ ప్రత్యక్షత మానవుని యొక్క ఆవిష్కరణ కాదు. దేవుని యొక్క సంఘ ప్రత్యక్షత ఆయన ఇవ్వాలి. సువార్త దేవుని సువార్తే, సంఘము దేవుని సంఘమే. దీంట్లో మానవుని ప్రణాళికలు ఏవి కూడా ఆయన కలపడు. రోమా 1:1 ఆ మాట ఉంటుంది. అపోస్తులుడైన పౌలును, దేవుని దాసుడను, దేవుని సువార్త కొరకు అనే మాట చూడొచ్చు. గాడ్స్ గాస్పుల్, ద గాస్పుల్ ఆఫ్ గాడ్ అని రోమా 1:1 ఇది మనిషి సువార్త కాదు, ఇది నీ సువార్త కాదు, నా సువార్త కాదు, ఇది దేవుని సువార్త. దీన్ని మార్చడానికి వీల్లేదు. సంఘం కూడా దేవుని సంఘము, దీన్ని మార్చడానికి వీల్లేదు. ఇది రెండో చాలా కీలకమైన మెట్టు. ఈ వ్యక్తికి అర్థమవుతుంది ఏంటి అని అంటే, సంఘము క్రీస్తు మీద కడతాడు. ఇది రెండో మెట్టు. ఐదో మెట్టు కూడా ఇదే, తర్వాత చెప్తాను. క్రీస్తు మీద ఆయన సంఘాన్ని కట్టేవాడిగా ఉంటాడు. క్రీస్తు ఎవరు? క్రీస్తు అర్హతలు ఏంటి?
క్రీస్తు లాంటి జీవితం జీవించాడు. యేసు క్రీస్తు ప్రభువారి జననము, జీవనము, మరణము, పునరుద్ధానం మీద ఆధారపడి కట్టేదే సంఘం. మనిషి జ్ఞానం మీద, ఆవిష్కరణ మీద, మనిషి అభిప్రాయం మీద, మనిషికి అనుకూలత కొరకు, మనిషి పైకి రావడానికి కొరకు కట్టేది సంఘం కాదు. అది వ్యాపారం. క్రీస్తు అనే బండ, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అనబడిన ప్రత్యక్షత మీద సంఘం నిర్మాణము చేయబడతా ఉంది. ఈరోజు ఈ అద్భుతమైన అవగాహనకి వచ్చామా? సంఘం అంటే మనం అనుకున్నది కాదు. సంఘం అంటే మనకి నచ్చినట్టు చేసుకునేది కాదు. సంఘం అంటే మన అభిప్రాయాలు కాదు, మన ఆవిష్కరణలు కాదు, మన అనుకూలతలు కాదు, మనల్ని చూపించుకునేది కాదు, ఏది కాదు. ఇది ఆయనది. ఇట్ బిలాంగ్స్ టోటల్లీ టు హిమ్. ఇది కేవలం ఆయనకే చెందుతాయి. దీంట్లో ఎవరిష్టం నడవదు, టోటల్ గా నడవదు. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథు సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, మీరేంది కొంతమంది కేఫా వాళ్ళు అంటారు, కొంతమంది అపోలో వాళ్ళు అంటారు, కొంతమంది పౌలు వాళ్ళు అంటారు, కొంతమంది క్రీస్తు వాళ్ళు అంటారు. ఈ 4 గుంపులు తేడాలేంటో చెప్పనా? ఈ రోజుల్లో కూడా ఈ 4 గుంపులు బహు ప్రాచుర్యం చెందుతున్నాయి. మొదటి గుంపు ఎవరంటే పౌలు గుంపు. ఈ పౌలు గుంపు ఎవరు అని అంటే, వీళ్ళు భలే అద్భుతాలు చేసే గుంపు, భలే మిషనరీ పనులు చేసే గుంపు వీళ్ళు. ఈ పౌలు బ్యాచ్ వాళ్ళు చాలా అద్భుతాలు చేసి చాలా మిషనరీ వర్క్ చేసే వాళ్ళు. ఇలాంటి సంఘాలు కొన్ని వీళ్ళు ఏమంటారు అని అంటే, మేమే అని అంట. ఎందుకు అని అంటే, మా దగ్గరే వరాలు ప్రదర్శించబడతాయి, మా దగ్గరే అద్భుతాలు జరుగుతాయి, మా దగ్గరే పరిశుద్ధాత్మ దేవుని వరాలు పనిచేస్తూ ఉంటాయని, మాదే కరెక్ట్ అని వాళ్ళు. కొంతమంది పేతురు సంఘం వాళ్ళు. పేతురు సంఘం అంటే వీళ్ళందరిలో సీనియర్ పేతురేగా, తల్లి సంఘం అనే కాన్సెప్ట్ ఇది. పేతురు అని అంటే మాదే సీనియర్ సంఘం, మాదే మొదటి సంఘం, మాదే ఆరంభం నుంచి ఉన్న సంఘం అని చెప్పి మాదే కరెక్ట్ అని వీళ్ళు అంటారు. అపోలో సంఘం. అపోలో ఎవరు అని అంటే భలే వాక్యము చెప్తాడు, భలే చక్కగా మాట్లాడగలిగిన వాడు, భలే చక్కటి మెసేజ్లు ఇచ్చేవాడు. ఇంకో మాటలో మంచి అపాలజిస్ట్, చాలా చక్కటి వివరణ, వాక్య వివరణ చేసే మంచి ఎక్స్పోజిటర్, మంచి వాక్య విద్వాంసి, మంచి బోధ, మంచి నాణ్యమైన వాక్యం చెప్తారు. చాలా సంఘాలు మా వాక్యం అంటే మా దగ్గర దొరుకుద్ది, ఇంకెక్కడ దొరకదు అని డబ్బా కొట్టుకునే కొన్ని సంఘాలు. ఈ అపోలో గుంపు. ఈ 3 గుంపుల పక్కనైతే క్రీస్తు అనే గుంపు. ఈ క్రీస్తు అనే గుంపులో ఏం తప్పు అని అంటే, వీళ్ళు ఒక వైపరీత్యానికి వెళ్ళిపోతారు. పేతురు ఏమంటున్నాడంటే, మేము క్రీస్తు వారము అని అంటున్నారు. అంటే ఏంటి? మేము ఇంకెవరి మాట వినం. మాకు పౌలు అవసరంలే, మాకు అపోలో అవసరంలే, మాకు కేఫా అవసరంలే, మాకెవరు అవసరంలే, మాకు సంఘమే అవసరంలే, మేము యేసు ప్రభు డైరెక్ట్ గా మాట్లాడుకుంటాం, ఇక మాకు విశ్వాసంతో పని లేదు, మేము ఉండి ఇళ్లలో కూర్చొని బైబిల్ చదువుకొని యేసు ప్రభుతో బాగుంటాం, మేము ఈ లోకంలో సంఘానికి వెళ్ళడానికి అర్హమైన సంఘమే లేదు అనే బ్యాచ్ ఇది. ఇలా 4 బ్యాచ్లతో సంఘం నింపబడింది. ఒకళ్ళేమో వరాలు డబ్బా కొడతారు, ఒకళ్ళేమో సీనియర్ అని డబ్బా కొడతారు తల్లి సంఘం అని, ఒకళ్ళేమో వాక్యం అంటూ మా దగ్గరే డబ్బా కొడతారు. ఇంకోళ్ళు చూస్తా వచ్చినట్లయితే మాకు ఇంకా సంఘమే అవసరం లేదు, మేము క్రీస్తు అని అనుకునే బ్యాచ్. కానీ ఈ బ్యాచ్లన్నిటినీ పక్కన పెట్టి యేసు ప్రభువు వారు పేతురుకి నేర్పిస్తా ఉంటున్న సత్యం ఏంటి అని అంటే, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా, నేనెవరో దాని మీద సంఘాన్ని కడతా. ఇది అర్థమవుతుందా మనకి? సంఘము నిర్మాణము అయ్యేది నువ్వెవరువో నేనెవరువో మన మీద కాదు. సంఘం నిర్మాణం అయ్యేది యేసు ప్రభు ఎవరు అనే దాని మీద, అంతే. మన మీద సంఘం కడితే మనం చచ్చిపోయినప్పుడు చచ్చిపోవాలిగా. మన జ్ఞానంతో కడితే మన జ్ఞానానికి ఒక పరిమితి ఉంటుందిగా, సంఘానికి కూడా పరిమితి ఉండాలిగా. లేదు, అది సజీవుడైన దేవుని మీద, యేసు ప్రభు మీద కట్టబడుతుంది. అది నిత్యత్వం ఉండే యేసు ప్రభు మీద కట్టబడుతుంది. నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్రశ్న ఉండేది. మంచి దైవ సేవకులు చచ్చిపోయినప్పుడు నేను రక్షించబడలేదు, చాలా చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లవాడినప్పుడు ఆ పాస్టర్ చనిపోయినప్పుడు సమాధికి వెళ్ళినప్పుడు అనిపించేది, దేవుడా ఈ అంకుల్ నీ పని చేశాడుగా, నీకు ఉపయోగపడ్డాడుగా, ఎందుకు చచ్చిపోనిచ్చావు, బతుకుంటే నీ పని అవుతాడుగా అని ప్రతి పాస్టర్ సమాధి దగ్గర అలా చూశాడు, అడిగేవాడిని.
అప్పటికి రక్షించబడలే, ఏమో తెలియదు. తర్వాత అర్థమైంది ఏంటంటే దేవుని పని మనిషి మీద ఆధారపడదు కాబట్టి మనుషులు వెళ్ళిపోతారు, తరాలు వెళ్ళిపోతాయి, యుగాలు గడిచిపోతాయి, భక్తులు వెళ్ళిపోతారు, అపోస్తులు వెళ్ళిపోయారు, కానీ పని ఆగదు. ఎందుకంటే పని మనిషి మీద నిలబడదు, పని కథలకి యేసు మీద నిలబడతాయి. కాబట్టి సంఘం గురించిన ఈ రెండో చాలా కీలకమైన ప్రత్యక్షతని దేవుడు పేతురుకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఏంటంటే, పేతురు, ఈ సంఘ నిర్మాణం నా మీద ఆధారపడుతుంది, నా మీద కట్టబడుతుంది. ఇది రెండో మెట్టు. ఆయన సంఘ పనిలోని లోపలికి వచ్చాడు, ఒప్పుకోల్ని బట్టి, నేను అనర్హుణ్ణి అని గ్రహించడం బట్టి. రెండోది, సంఘం యొక్క పని నా మీద ఆధారపడదు, ఆయన మీద ఆధారపడుతుంది అనే విషయాన్ని గ్రహించి ఆయన ఈ అద్భుతమైన పనిలో ముందుకెళ్ళడం మొదలు పెడతా వచ్చాడు. మూడో మెట్టు అది చెప్తా అన్నా కదా. మూడో మెట్టు మత్తయి సువార్త 17వ అధ్యాయానికి వస్తున్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము. ఇక్కడ 6 దినములైన తర్వాత అనే మాటతో ఆరంభిస్తూ ఉంటాడు. ఓ ఎత్తైన కొండ మీదకి యేసు ప్రభువారు పేతురు, యోహాను, యాకోబులను ఆయన ప్రార్థన కొరకై తీసుకొని వెళ్ళారు. 2 సందర్భాల్లో ఆయన ప్రార్థన కొరకై తీసుకొని వెళ్ళాడు. ఈ 2 సందర్భాల్లో కూడా వీళ్ళు ముగ్గురు బాగా నిద్రపోయారు. మెట్టుకి ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖరూపము మారెను, లేక రూపాంతరం చెందెను అనే మాటను చూడొచ్చు. ఆయన ఎప్పుడైతే రూపాంతరం చెందుతా వచ్చారో వీళ్ళు ముగ్గురు నిద్రపోతున్నారు. ఓ పక్కన మోషే, ఓ పక్కన ఏలియా ఆయనకి ప్రత్యక్షం అవుతా వచ్చారు. వాళ్ళిద్దరూ యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఉంటున్నారు. మోషే, ఏలియా, యేసు ప్రభు ముగ్గురున్నారు. ముగ్గురు మహిమలో ఉన్నారు, కానీ ముగ్గురు ఒక మహిమలో లేరు. ముగ్గురు మహిమలు తేడా. 2వ వచనం చదివితే అర్థమవుతుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. అమ్మా, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు మెరుపు వలె తెల్లవాయను. వాళ్ళకు కూడా మహిమ ఉంది, లేదని చెప్పట్లేదు, కానీ ఈయన మహిమకి దగ్గర కూడా రావట్లేదు. ఈయన మహిమే వేరు. మోషే, ఏలియాల మహిమ వేరు, ఈయన మహిమయే వేరు. ఎప్పుడైతే వీళ్ళకి మెలకు వచ్చి చూశారో వెంటనే పేతురు ఇక్కడ ఒక పొరపాటు చేస్తా వచ్చాడు. ఈ పొరపాటు చేసి పాఠం నేర్చుకున్నాడు. ఏం పొరపాటు చేశాడు అని అంటే, మోషే, ఏలియా, యేసు ప్రభుని చూడంగానే వెంటనే మోషే నిద్రమత్తులోనే మాట్లాడుతున్నాడు. ఆయన నిద్రలోనే ఏమంటున్నాడు అని అంటే, మేము ఇక్కడ ఉండుట మంచిది, ముగ్గురికి 3 పర్ణశాలలు కడతా, ముగ్గురికి 3 పర్ణశాలలు నేను కడతాను అని అంటున్నాడు. ఈ మాట అన్నాడో లేదో, మేఘం వాళ్ళని కమ్మింది. దేవుడికి ఆకాశంలో తట్టుకోలేనంత కోపం వచ్చేసి బహుశా ఈ మాట పేతురు కోసమే అన్నాడేమో. ఏమన్నాడంటే, ఆయన అంటున్నాడు 5లో, ఈయన నా ప్రియ కుమారుడు, వీళ్ళు నా ప్రియ కుమారుడు అనట్లేదు. భక్తులు వేరు, భగవంతుడు వేరు. మోషే, ఏలియాలు భక్తులు మాత్రమే. భక్తుల్ని యేసు ప్రభుని ఒకటి చేయబాకు, భక్తుల మీద వీరాభిమానం పెట్టుకోబాకు. భక్తుడు మనిషే, నా కుమారుడు వేరు అనే వ్యత్యాసాన్ని చాలా దాటిగా మాట్లాడేస్తూ వచ్చాడు. పరలోకం నుంచి కేకేసేసాడు తండ్రి. ఎందుకు అనంటే, పేతురు హృదయంలో ఈ మాట చాలా లోతులో పడిపోవాలని బహుశా పేతురు కోసమే మాట్లాడినట్టుంది ఈ మాట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా, ఈయన మాట వినుడి. 3 సార్లు అదే మాట అంటాడు. దిస్ ఈస్ మై బిలవెడ్ సన్ విత్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్, లిసన్ టు హిమ్. ఈయన, ఈయన, ఈయన. వీళ్ళు 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 కాదు. మోషే పనోడంతే, పని చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు, నా కుమారుడి దగ్గరికి రాడు. ఏలియా పనోడంతే, పని చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు, అంతే. నా కుమారుడి దగ్గరికి రారు, నా కుమారుడే వేరు. నేను ప్రేమించుచున్న నా కుమారుడు,
నేను సంతోషించుచున్న నా కుమారుడు. మీరు ఎవరి మాట వినాలంటే ఈయన మాట వినుడి. మోషే మాట వినుడి, ఏలియా మాట వినుడి అని చెప్పట్లేదు, ఈయన మాట వినుడి. ఆ రోజు వదిలిపోయింది పేతురులో ఈ భక్తుని అభిమానం వదిలిపోయింది మొత్తం. ఎందుకంటే చెప్పిందో మనిషి కాదు, నేరుగా పరలోకం నుంచి దేవుడే కేక వేశాడు కానీ. కాబట్టి ఈ మనిషి అదిరిపోయి ఇక ఆ రోజు నుంచి వదిలిపోయింది భక్తుని అభిమానం. చివరి దినాల్లో, స్వనీతి పెరిగిపోతున్న దినాల్లో ఒక ఖచ్చితమైన లక్షణం భలే కనిపిస్తుంది. వద్దాం మత్తయి సువార్త 23వ అధ్యాయానికి. మత్తయి సువార్త 23వ అధ్యాయము. ఫరిసీయుల గురించి ఆయన మాట్లాడుతూ వాళ్ళపై అయ్యో మీకు శ్రమ అని మాట్లాడుతూ వాళ్ళ గురించి చెప్తా ఉంటున్న మాటలు 2వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 23 2వ వచనము. శాస్త్రులను ఫరిసీయులను వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి, వారి క్రియల చొప్పున చేయకుడి. ఎందుకు అనంటే వీళ్ళు మోషే పీఠం మీద కూర్చున్నారు. వీరెన్నిసార్లు వీళ్ళ గర్వం అంతా ఏంటి తెలుసా? మేము అబ్రాహాం పిల్లలు, మాకు మోషే ఉన్నాడు. భక్తుల అభిమానము స్వనీతికి మంచి సాదృశ్యం అని గుర్తుపెట్టుకోండి. భక్తుల అభిమానము స్వనీతికి మంచి సాదృశ్యం. భక్తుని మీద గౌరవం ఉండొచ్చు, భక్తుని మీద మర్యాద ఉండొచ్చు, కానీ వీరాభిమానం దేవుని మాట కంటే ఎక్కువ భక్తునికి ఎన్నడూ ఏ భక్తుడైనా స్థానం లేదు. ఈరోజు భ్రష్టు పట్టే క్రైస్తవత్వానికి ఒక చాలా కీలకమైన కారణం ఏంటి అని అంటే, భక్తులని దేవుళ్ళుగా చూస్తున్నాం. అన్యులు ఎలా మనిషిని దేవుడుగా చేస్తారో మనోళ్ళు కూడా, క్రైస్తవులను పడుతున్న వారు కూడా, అబ్బా కొంచెం అంత యూట్యూబ్లో మొహం ఎక్కువసార్లు కనిపిస్తే ఆయన అబ్బా ఎంత గొప్ప భక్తుడు, కొంచెం అంతా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తే ఇంకా ఆయన భూమి మీద నడవనేమో. ఓ రోజు నేను స్టేషన్లో దిగినప్పుడు చిన్న బ్యాగ్ వేసుకున్నా. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నా బ్యాగ్ నేనే మోసుకోగలను. నన్ను తీసుకొని వెళ్ళడానికి 2 యవనస్తులు వచ్చారు స్టేషన్కి. నేను దిగాను. అక్కడ ఒక ముస్సలా ఉంది, ఆమెకి ఇంత బస్తా ఉంది. పాపం ఆ బస్తా ఆమె ఎత్తుకోలేకపోతా ఉంది, చాలా బరువుగా ఉంది పాపం. వీళ్ళిద్దరు యవనస్తులు అన్నా నీ బ్యాగ్ ఇవ్వన్నా అని లాగుతున్నారు. నేనన్నా, ఊరే నా బ్యాగ్ నేను మోసుకుంటాను కానీ ఆమెది మొయ్యరాదురా, నా బ్యాగ్ నేను మోసుకుంటాను, ఆమెది మొయ్యరాదా. వాళ్ళు ఇచ్చిన డైలాగ్ ఏంటో తెలుసా? ఆమెను మనం ఎందుకన్నా మోసేది, మన దాన్ని మనం పోదాం. ఇదే దరిద్రం అంటే. పెద్ద వయసు అయిపోయి మోలేనోళ్ళు అంటే వేరు. ఈ అధిక భక్తి స్వనీతి. భక్తుని మీద వీరాభిమానం పెంచుకున్న ఎవరు కడకి దగ్గరలో, ఎవరు చివరి వరకు రాలని గుర్తుపెట్టుకో. ప్రభు ఖచ్చితంగా దాన్ని కోసి పారేస్తున్నాడు. అక్కడే ఏమంటున్నాడు అని అంటే, ఈయనొక్కడే నా ప్రియకుడు, ఈయనొక్కడిలోనే నేను పూర్తిగా ఆనందించగలను, ఈయన ఒక్కడి మాటే మీరు పూర్తిగా వినాలి. ఈయన ఒక్కడే, 2 కాదు 3, ఈయన ఒక్కడే. ఈరోజు ఈ మాట మనకు అర్థమవుతుంది, ఎంత బాగుంటాయి. ఆయన ఒక్కడే. హెబ్రీలకి రాసిన పుస్తకం భలే చక్కటి పుస్తకం. కొత్త నిబంధన మొత్తంలో యేసు ప్రభు శ్రేష్టతని హెబ్రీ గ్రంథం రాసినట్టు ఇంకో పుస్తకం రాయదు.
ఎవ్రీ గ్రంథకర్త ఆ పుస్తకాన్ని రాసిందే యేసుక్రీస్తు ప్రభువారి ప్రీఎమినెన్స్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టత గురించే ఆ పుస్తకాన్ని రాస్తూ ఆయన అంటున్నాడు, దేవదూతలు ఉన్నారు కానీ దేవదూతల కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, అహరోను కంటే గొప్పవాడు, మందిరం కంటే గొప్పవాడు, సబ్బాతు కంటే గొప్పవాడు, యెహోషువ కంటే గొప్పవాడు, పాత నిబంధన సబ్బాతు విశ్రాంతి కంటే గొప్పవాడు, మెల్కీసెదెకు కంటే గొప్పవాడు అని ఇలా ఈ ఇంచుమించు 9 విషయాల కంటే యేసు ప్రభు గొప్పోడు అనే విషయాన్ని చెబుతా ఉంటున్నాడు. ఈరోజు ఇది లోపలికి పడనివ్వాలి మాట ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు అన్నిటికంటే అందరిలో ప్రప్రథముడు, ఆయన గొప్పవాడు, ఆయనకి సాటి ఏ భక్తుడు రాదు. భక్తుడే మర్యాద ఇవ్వాలి. భక్తునికి 3 ఇవ్వాలండి. ఒకటి, మన ప్రార్థన సహకారం ఇవ్వాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మీరు ఎడతెక్కకుండా నా కొరకు చేసిన ప్రార్థనలు బట్టి అని అంటాడు. ఒక దైవజనునికి మన ప్రార్థనలు అంతేకాదు, మన చేయుతి, మన సహకారం చాలా అవసరం. రెండోది, ఒక భక్తునికి మన ప్రేమ, మన ప్రేమ, ఆ తర్వాత మన సహాయం చాలా అవసరం. వాళ్ళు చింత లేకుండా సేవ చేయాలి అని అంటే, వాళ్ళు బరువు లేకుండా, ఆటంకం లేకుండా సేవ చేయాలి అని అంటే వాళ్ళకి మన ప్రేమ అవసరం. ఒకవేళ గనక ఒక వ్యక్తిని, ఒక దేవుని యొక్క పనిముట్టుని మనం గనక ద్వేషించి ఆ వ్యక్తికి కొంచెం అంతరాయం కలిగించామంటే చాలా పని డిస్టర్బ్ అయిపోద్ది. ఆ వ్యక్తికి ప్రార్థన సహకారం, అంతేకాకుండా ప్రేమ సమర్పణలు కూడా ఇచ్చేవారిగా ఉండాలి. అంతేకాకుండా మూడవది, ఆ వ్యక్తి మన మీద పెట్టే పెట్టుబడికి విధేయత చూపించి ఆయన మాదిరిని అనుసరించాలి. ఇది హెబ్రీ 13లో రాస్తున్నాడు. విధేయత చూపించి ఆయన మాదిరిని అనుసరించాలి. ఈ 3 అంతే. ఈ 3టిని దాటి దేవునికి సమానుడుగో, బైబిల్ కంటే ఎక్కువగానో, లేక దేవుని మాట కంటే మిన్నైన మాటగా చూడకూడదు. ఇది పేతురుకి చాలా క్లియర్గా నేర్పించిన 3వ పాఠము. ఈ 3వ పాఠం నేర్చుకున్న పేతురు ఇప్పుడు 4వ పాఠానికి వెళ్తున్నాం. మొదటిది, ఈ వ్యక్తి పాపిని అని ఒప్పుకొని భయముతో వణికాడు. రెండవది, యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని తెలుసుకుని ఆ ప్రత్యక్షతలోనికి వచ్చాడు. మూడవది, భక్తుడే, భగవంతుడే. భక్తుని స్థానం భక్తుందే, యేసు ప్రభు స్థానం యేసు ప్రభుదే. ఈ రెండిటికి చాలా తేడా. వీళ్ళెప్పుడూ అక్కడికి చేరకూడదు, చేరలేరు అనే గ్రహింపులోనికి వచ్చాడు. ఇప్పుడు 4వ మెట్టు, యోహాను సువార్త 21వ అధ్యాయం, చివరి సువార్త చివరి అధ్యాయానికి వస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని సమకూర్చే విధానాన్ని మనం చూడొచ్చు. యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత పేతురుకి ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతా వచ్చారో, అప్పుడు ఈ సందర్భంలో యేసు ప్రభువారు పేతురు ఆయన దగ్గరికి వస్తా వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఈ మాట అంటున్నాడు. చాలా చక్కటి మాట. ఈ మాట గమనించాలి. 15వ వచనం చదువుతారా? యోహాను 21:15. యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను నన్ను ఆయనతో చెప్పెను. యేసు, చాలండి, నా గొర్రె పిల్లలను మేపుము. చాలండి. ఇది 4వ కీలకమైన పాఠం. ఏంటి తెలుసా? ఈయన అడుగుతున్నాడు, సీమోను పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా ప్రభా. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే సంఘం మీద పెట్టుబడి పెట్టు. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అనే దానికి భలే రుజువిస్తున్నాడు. ఇక ఏమిస్తున్నాడు అని అంటే, నీకు నా మీద ప్రేమ ఉంటే సీమోను పేతురు, ఆ ప్రేమను ఎలా చూపించాలి తెలుసా? నా గొర్రెపిల్లల మీద చూపించు.
నా గొర్రె పిల్లలని నువ్వు పోషించు, ఫీడ్ మై లాంబ్స్. నువ్వు నా గొర్రె పిల్లల్ని, లేక నా విశ్వాసులని, లేక కొత్తగా చేర్చబడుతున్న వాళ్ళని, సంఘమును ప్రేమించు. దేవుడి మీద నాకుంటున్న ప్రేమకి రుజువు సంఘం మీద నాకుంటున్న ప్రేమ. 10 ఆజ్ఞలు ఇచ్చారు కదండి. 10 ఆజ్ఞల్లో మొదటి 3 ఆజ్ఞలు దేవునికి సంబంధించిన ఆజ్ఞలు అంటుంటాం. విగ్రహారాధన చేయొద్దు, దేవుడు ఒక్కడినే ఆరాధించాలి, ఆయన పేరుని ఇష్టం వచ్చినట్టు వాడకూడదు, దేవుణ్ణి ప్రేమించాలి, దేవునికి మర్యాద ఇవ్వాలి, దేవుణ్ణి గనుడుగా చూడాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఇది మొదటి ఆజ్ఞల సారం. ఒకవేళ నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తా ఉంటే మరి ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తి వచ్చి నేను దేవుణ్ణి భలే ప్రేమిస్తానండి, నేను దేవుణ్ణి భలే ఆరాధిస్తానండి, నేను దేవునికి భలే మర్యాదిస్తానండి అని అంటే ఆ మాట నిజమా కాదా మనకి ఎలా తెలుస్తుంది? అంటే కింద ఉంటున్న నియమాలన్నీ రాశాడు. వ్యభిచరించొద్దు, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, అమ్మా నాన్నకి గౌరవం ఇవ్వు, ఆ తర్వాత ఈ పరుల ఆస్తిని నువ్వు ఆశించొద్దు. ఇవన్నీ ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, నువ్వు దేవునికి మర్యాదిస్తున్నావు, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అనే దానికి ప్రూఫ్. యేసుక్రీస్తు ప్రభువారిని ఒకరోజు ఒక వ్యక్తి అడుగుతా వచ్చాడు, అయ్యా అతి శ్రేష్టమైన ఆజ్ఞ ఏంటి? ఒకరోజు యేసు ప్రభు ఒక ఆయన అడిగారు, అతి శ్రేష్టమైన ఆజ్ఞ ఏంటి? ఇదేదో కొత్త ప్రత్యక్షత ఏం కాదు, యేసు ప్రభు మనకి ఇచ్చింది. ఆ రోజుల్లో ఏ ఇశ్రాయేలీని అడిగినా రెండే జవాబిస్తాడు. యేసుప్రభు వారు ఆ శాస్త్రి అడుగుతూ వచ్చాడు, అతి శ్రేష్టమైన ఆజ్ఞ ఏంటి అని యేసుప్రభు అడిగినప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నీ దేవుడైన యెహోవాని పూర్ణాత్మతో, పూర్ణశక్తితో, పూర్ణ మనస్సుతో ప్రేమించి సేవించు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. రెండో ఆజ్ఞ ఎందుకు కీలకమైందో తెలుసా? మొదటి ఆజ్ఞ నువ్వు చేస్తున్నావు అనే దానికి కనపడే ప్రూఫే రెండో ఆజ్ఞ. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నా మాట ఎలా నమ్మగలవు? నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నా మాట ఎలా నమ్మగలవు? నేను దేవుడంటే నాకు అపరిమితమైన గౌరవం, నా మాట ఎలా నమ్మగలవు? ఆయన సంఘాన్ని నేను ప్రేమిస్తాను కాబట్టి నమ్మగలవు. అదే చెప్తున్నాడు పేతురికి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీకు తెలుసుగా నేను ప్రేమిస్తున్నానని. ప్రభువా నాకు తెలుసు, కానీ ప్రపంచానికి ఎలా తెలుసుద్దో తెలుసా? నా గొర్రె పిల్లలని మేపుము, నా గొర్రె పిల్లలను మేపడంలో నీకు నా మీద ప్రేమ ఉందని అర్థమవుతుంది. మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతున్నాడు, ఇప్పుడు టేక్ కేర్ ఆఫ్ మై షీప్, నా గొర్రెలను చూసుకో, నా గొర్రెలను చూసుకోవడంలో నీకు నా మీద ఉంటున్న ప్రేమ రుజువుతుంది. ఆ తర్వాత నా గొర్రెలను మేపుము అంటే ఇంకో మాటలో సంఘమునకు పరిచర్య చేయి, సంఘాన్ని అంటగట్టుకోనుండు, సంఘములో ఉంటున్న వారిని ప్రేమించు, సంఘములో ఉంటున్న వారికి నీ వంతు బాధ్యతను చెయ్యి, సంఘములో ఉంటున్న వారికి నిన్ను నువ్వు పెట్టుబడిగా పెట్టుకో, సంఘములో ఉంటున్న వాళ్ళతో బాగుండు. ఈరోజు మనం సంఘంలో ఉంటున్న వాళ్ళతో బాగోకపోతే ఏమి నష్టము అని అనుకుంటున్నావేమో. ప్రియుడా, సంఘంలో ఉంటున్న వ్యక్తితో నువ్వు బాగలేకపోతే నీకెన్నో నష్టాలు. తూకీగా 3 చెప్తా ఊరికే గుర్తుండడానికి. మొదటిది, నీ ప్రార్థనలో దేవుడు వినడు, నీ పాపాలు దేవుడు క్షమించడు. అదేంటండి అంత పెద్ద మాట అన్నారు? నా మాట కాదు, యేసే అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక ప్రార్థన నేర్పించేటప్పుడు ఏమన్నారంటే, మేము ఇతరుల పాపములను క్షమించిన ప్రకారము మా పాపములను ఆ ప్రకారములో కొంపలు మునిగిపోతాయి. ఆ ప్రకారము అనే ఆ మాట అబ్బో మామూలు మాట కాదు. పదాలు 3-4 ఉంటాయేమో కానీ మొత్తం బతుకుని నిట్టుగా ముంచేస్తాయి. ఎందుకు అనంటే యేసయ్య చెప్తూ ఉంటున్న మాట ఏంటంటే, నువ్వెట్టయితే పక్కవాడిని క్షమిస్తావో అట్లానే నన్ను క్షమించు ప్రభువా అని నువ్వే అడుక్కోవాలంట. భలే ప్రార్థన కదా ఇది. ఇలా చేస్తాడని చెప్పట్లేదు, మీరే చెప్పండి దేవునికి, ప్రభువా నేను పక్కోడిని 50% క్షమించాను, నువ్వు కూడా నన్ను 50% క్షమించు. నేను పక్కోడిని 10% క్షమించాను, నన్ను కూడా 10% క్షమించు. నువ్వు పక్కోడిని ఎంత క్షమిస్తావో నిన్ను ప్రభు అంతే క్షమిస్తాడని గుర్తుపెట్టుకో.
నువ్వు పక్కోడిని క్షమించకపోతే మొదటి మొదటి పర్యవసానం ఏంటంటే నీకు కూడా క్షమాపణ లేదు, నీ ప్రార్థనకి విలువ లేదు. 2, నువ్వు గనక పక్కోడితో బాగలేకపోతే, అసలు ఎంత తీవ్రమైన పరిస్థితి అంటే, యేసుప్రభు ఉపమానం చెప్పాడు, మనకు తెలిసిన ఉపమానం, ఊరికట్టు చెప్పి ముందుకెళ్తా. ఓ రాజు ఉన్నాడంట, ఒకడికి అప్పిచ్చాడట. రాజు తిరిగి వచ్చి అప్పు అడిగాడట. అప్పు అడిగితే ఆ వ్యక్తి సార్ లేవు సార్ అని బ్రతిమాలుకున్నాడట. రాజు క్షమించాడు. ఎంత అప్పిచ్చాడు అని అంటే 10,000 దీనారులు లేక తలాంతులు అని ఉంటుంది. 10,000 తలాంతులు అంటే ఎంత చెప్పనా? 10,000 ఇంటూ 34 కిలోల బంగారం అంటే 3,40,000 కిలోల బంగారం ఇచ్చాడంట. అసలు ఈ అప్పు మీరు ఇంటికి వెళ్ళి ఒకవేళ క్యాల్కులేటర్లో మీ ఫోన్లో లెక్కేస్తే నంబర్లు సరిపోవు. 3,40,000 కిలోల బంగారం అప్పిచ్చాడంట. ఎంత అప్పిచ్చాడు! నా వల్ల కాదయ్యా అని అంటే క్షమించాడు. బయటికి వెళ్ళాడు. ఎవరికైతే క్షమించబడ్డాయో ఆడికొకడు 500 దీనార్లు అంతే. అంటే చాలా చిన్న మొత్తం. గట్టిగా మాట్లాడుతూ 50,000 అంతే. 50,000 అప్పు క్షమించనందుకు వాడిని జైల్లో వేశాడంట. నానా రకాల హింస పెట్టాడంట. రాజు అంటున్న మాట ఏంటో తెలుసా? అరే, నీకెంత అప్పు క్షమించానుగా, ఆ చిన్న అప్పు క్షమించలేకపోయావా అని చెప్పి శిక్ష ఏంటో తెలుసా? నీ అప్పు అంతా మళ్ళీ కట్టింది. జైల్లో వేసేమన్నాడు తెలుసా? చివరి రూపాయి కట్టే వరకు నువ్వు బయటకు పోయేది లేదు. అదేంటి ప్రభువా, నా అప్పు క్షమించావుగా, ఇప్పుడు నువ్వు కట్టేది నువ్వు పాపం చేసినందుకు కాదు, వాడిని క్షమించినందుకు నీ అప్పు నువ్వు మళ్ళీ కట్టన్నాడు. ఆ రెండోడు 50,000 కట్టుకొని సంవత్సరంలో బయటకు వస్తాడు. ఈడు కాదు కదా, ఈడు పిల్లలు కూడా బయటకు రాదు. ఎంత డేంజరో తెలుసా? నువ్వు ఏముందిలే విశ్వాసంతో బాగలేకపోతే, ఏముంది వచ్చి ప్రేజలో చెప్పుకొని వెళ్ళిపోతే, ఏముంది వాళ్ళతో మాట్లాడకపోతే, అది నాది. నువ్వు గనక అలా ఎడమకు పెట్టుకొని కూర్చొని ఉన్నావు అనుకో, ఏమవుతులే అని అనుకొని వెళ్ళిపోతా ఉన్నావు అనుకో, చాలా ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఇంత అంత కాదు. నిజంగా ఈరోజు అర్థమవుతుందా ఎంత ప్రమాదం ఉందని సంగతి? అంతేకాదు, నువ్వు నీ ఆఫీస్ వాళ్ళతో బాగలేకపోయినా నో ప్రాబ్లం. ఎందుకు తెలుసా? నువ్వు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ మొహం చూడవు, ఊరు మారినా వాళ్ళ మొహం చూడవు, ఒకవేళ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ మొహం చూడవు. కానీ నువ్వు విశ్వాసంతో బాగలేవనుకో, నువ్వు ఊరు మారినా వాళ్ళ మొహం చూపుతావు, నువ్వు చచ్చిపోయినా వాళ్ళ మొహం చూపుతావు, నిత్యత్వం వరకు వాళ్ళ మొహం చూపుతావు. వాళ్ళతో బాగుండు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో పేతురుకు ఒక చక్కటి దర్శనం ఇచ్చాడు ప్రభు. పేతురుతో చెప్పాడు, ఇదిగో ఒక దుప్పట్లో కొన్ని చతుష్పాద జంతువులు, కొన్ని ప్రాకే పురుగులు, ఎగిరే పక్షులు, ఇవన్నీ ఒకే దుప్పట్లో ఉన్నాయి, దిగొచ్చింది. ప్రభు అన్నాడు, చంపుకొని తిను అన్నాడు. ఈయన ఏమన్నాడు తెలుసా? నేను చాలా పవిత్రుడు ప్రభు, చిన్నప్పటి నుంచి ఎప్పుడు తినలే. ఓవరాక్షన్ వద్దురా, నేను చెప్తున్నా కదా తినరాదు, నీదేంది ఓవరాక్షన్? నేను చెప్తున్నా తినరాదా? ఇక్కడ ఆ ఒక్క దుప్పట్లోని ఇవన్నీ కలిసి ఉన్నాయి. అనుకూలంగా ఉండదు దుప్పట్లో. వేరు వేరు చరిత్రలు, వేరు వేరు స్థాయిలు, వేరు వేరు ఆర్థిక పరిస్థితులు, వేరు వేరు చదువు పరిస్థితులు, వేరు వేరు ఉద్యోగ పరిస్థితులు, అందరం వేరు వేరు ఒకే దుప్పట్లో ఉన్నాం. దుప్పట్లో అనానుకూలంగా ఉందని దుప్పటి బయటకి వెళ్ళిపోయామనుకో, దుప్పటి ఎత్తబడుతుంది, ఈ బయటకి వెళ్ళిపోయింది బయటే ఉండిపోతుంది.
ప్రభు వచ్చేది విశ్వాసుల్ని తీసుకొని పోవడానికి కాదు, సంఘాన్ని తీసుకొని పోవడానికి. చాలా జాగ్రత్త. సంఘంలో కలిసి ఉండడం చాలా అవసరం. దేవుని మీద నాకు ప్రేమ ఉంది, ప్రూఫ్ ఏంటో తెలుసా? సంఘం మీద నీకు ప్రేమ ఉంటుంది. ఇటీవల కాలంలో ఆన్లైన్ సర్వీసులు బాగా పెరిగిపోయాయి కదా. ఆన్లైన్ సర్వీసులు పెరిగిపోయి కాళ్ళు చేతులు బాగానే ఉంటాయి, నడువులో బలం బాగానే ఉంటుంది, వచ్చి పోవడానికి ఛార్జీలు కూడా డబ్బులు బాగానే ఉంటాయి. కానీ రారు, ఆన్లైన్ పెట్టుకొని చక్కగా చూస్తూ ఉంటారు, చక్కగా ఆలకిస్తూ ఉంటారు. ఏమనుకుంటారంటే ఎంత బాగుంది ఇది, సమ్మగా లేచి అదే నైటీతో అదే బనియన్ లుంగితో హ్యాపీగా కప్పు కాఫీ పట్టుకొని టిఫిన్ తినుకుంటా అలా టీవీలో పెట్టుకొని చూసుకుంటూ ఉంటే అయిపోయాగా. ఏమన్నా ఉంటే ఆ చెప్పే దైవజనుడికి ఇక్కడి నుంచే ఫోన్ పే కొడితే అయిపోద్దిగా. ఇలా సంవత్సరాలు ఆయనకి ఫోన్ పే కొట్టి సంవత్సరాలు ఆయన సంఘం ఆయన మాటలన్నీ విన్న నువ్వు కడుపు నొప్పి వచ్చో రోగం వచ్చో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యావనుకో, ఆయన గారికి అతగారికి కనుక మీరు ఫోన్ చేశారనుకో, ఏమండి మేము ఆన్లైన్ మీ ప్రోగ్రామ్, లక్షల మంది చూస్తారు. ఇప్పుడు ఏంటి బాధ? నా పేరు ఇదండి, నీ పేరు నాకు తెలియదు, మా ఊరు ఇదండి, మీ ఊరికి నేను ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఏం చేయమంటావు? హాస్పిటల్ అడ్మిట్ లోకల్ ఫస్ట్ ఉంచుకో, నువ్వు పిలిపించుకో, ప్లాన్ చేయించుకో. నేను రాను, నువ్వెవరువో నాకు తెలియదు. ఎక్క కుదరలా? ఆన్లైన్ అప్పుడెప్పుడో కోవిడ్ వచ్చింది, మాస్కులు వేసిన వాడు తుమ్ముతోడు సత్తాడని చెప్పి పెట్టి, ఇంకా దానికే అతుక్కొని కూర్చున్నావుగా. మీరు కాదులేండి, ఈ బొమ్మలో అంటున్నారుగా, వాళ్ళకి చెప్తున్నా. అనుకూలత ఉండి కూడా సంఘాన్ని ప్రేమించలేక, సంఘంతో అంటుకట్టుకోలేక మనం ఏం యేసు ప్రభుని ప్రేమిస్తున్నామని ప్రగల్భాలు. యేసు మీద నాకుంటున్న ప్రేమ ఆయన చెప్తున్న రుజువు. నీకు నా మీద ప్రేమ ఉందా? నీకు తెలుసుగా, అట్లయితే నా గొర్రెల్ని వేపు. నీకు నా మీద ప్రేమ ఉందా? ఉందని నీకు తెలుసుగా, అట్లయితే నా గొర్రెపిల్లల్ని వేపు. నీకు నా మీద ప్రేమ ఉందా? ఉందని తెలుసుగా, అట్లయితే నా గొర్రెల్ని తీసుకొని చూసుకో. హాయ్, ఈరోజు ప్రభు మీద ఉంటున్న ప్రేమ ఆయన సంఘం మీద ఉంటున్న ప్రేమకి రుజువు. అదే రుజువు. ఇది 4వ విషయం. 5వ విషయం, చివరి విషయం చెప్పి నేను ముగిచ్చేసేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ పేతురు జీవితంలో జరిగిన అనుభవం. ఇప్పుడు ఈ అనుభవాలు పొందిన పేతురు ఇప్పుడు సంఘానికి ఒక పత్రిక రాస్తున్నాడు. మొదటిది కన్వర్షన్ ఆఫ్ పీటర్. మొదటిది పేతురు యొక్క మార్పు. రెండవది పేతురు యొక్క ప్రత్యక్షత. మూడవది పేతురు యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత. నాలుగవది పేతురు ప్రభు మీద ఉంటున్న ప్రేమకి కనపడే రుజువు సంఘం మీద ఉంటున్న ప్రేమ. సంఘమును ప్రేమించలేనోడు ప్రభువుని ప్రేమించనట్టే, సంఘంతో బాగలేనోడు ప్రభుతో బాగలేనట్టే, సంఘాన్ని విపరీతంగా ద్వేషించి సంఘాన్ని అంటుకొని ఉండనోడు క్రీస్తును అంటుకొని ఉండనట్టే. ఇవి ఆయన వ్యక్తిగత జీవితంలో అనుభవించి ఇప్పుడు ఇంత అనుభవంతో ఆయన ఒక పత్రిక రాస్తున్నాడు సంఘం ఎలా ఉండాలని. వస్తున్నాం పేతురు రాసిన మొదటి పత్రికకి. 1 Peter chapter 1. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. ఇక్కడ మనము రక్షించబడింది ఎలా అని చెబుతూ 23వ వచనంలో ఆయన అంటున్నాడు, అక్షయమగు బీజమైన ఆ అక్షయమగు దేవుని వాక్యము వలన మనం తిరిగి జన్మించాము అని మొదలు పెడతా ఉంటున్నాడు. We have been born again by the imperishable, indestructible, enduring word of God. అక్షయమైన దేవుని వాక్యం ద్వారా తిరిగి జన్మించాం. మంచిదే. 2వ అధ్యాయానికి వస్తున్నాం. తిరిగి జన్మించిన మనం ఇప్పుడు సంఘముగా కట్టబడుతున్నాం. సంఘంగా ఎలా కట్టబడాలి? ఎంత చక్కగా రాస్తున్నాడు ఈ దైవజనుడు అని అంటే 2వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణి, అసూయను,
సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన చాలండి. ఇక్కడ ఇంగ్లీష్లో దేర్ ఫోర్ రిడ్ యోర్ సెల్ఫ్స్ అని అంటున్నాడు. అంటే ఇక్కడ మీరు దేవుడు దయాళుడని రుచి చూసి ఉన్న ఎడల, ఎంత చక్కటి మాట కదా, ఆయన రుచి గనక మీకు తగులితే. నేను స్థానిక సేవకుడిని కాబట్టి మా ఊర్లో చాలామంది పిల్లలకి అన్నం తినిపించే కార్యక్రమం, అన్నప్రసన్న అంటారు కదా, అన్నం తినిపించే కార్యక్రమం నా చేతిలో పెట్టి అన్నకొచ్చి తినిపించి ప్రార్థన చేయండి అని అంటారు. ఇది రెగ్యులర్గా పిల్లలకి చేయాల్సిన అలవాటు కాబట్టి ఇంకా ఈ పిల్లల నోట్లో ఆ వెండి స్పూను పెడితే వాళ్ళు నోట్లో సోలం గుచ్చినట్టే గట్టిగా వేరమని ఏడుస్తారు. ఇక ఏడుస్తే కాడ నుంచి మొత్తం ప్రోగ్రాం అంతా ఖరాబ్ అయిపోద్ది. ఇంకా ఏం చేయాలరా బాబు, ఈ స్పూన్ ఆ నోట్లో ఎప్పుడు ఏం పెట్టలేదు కదా, ఆ స్పూన్ దగ్గర కొత్తుంటేనే భయపడతారు. ఇంకా అందుకని దీనికి ఏదో ఒక పరిష్కారం కనుక్కోవాలని ఏం చేయడం మొదలుపెట్టానంటే, వాళ్ళు పాలన్నం తీసుకొని వస్తారుగా, తీపిగా ఉండే పాలన్నం తీసుకొని వస్తారు. అది ఆ నోట్లో పెట్టకుండా జస్ట్ కొంచెం అంత తీసుకొని పెదాల కల పూసి వదిలేస్తాడు అంతే. ఇంకేం చేయను, పెదాల కల పూసి వదిలేస్తాడు. వదిలేస్తే వాడు కొంచెంసేపు అటు ఇటు ఆడుకుంటా ఒకసారి నాలుక అలా బయటకు అంటాడు. ఆ నాలుక బయటకు అనగానే రుచి తగులుతుంది. ఆ రుచి తగలగానే మొత్తం నాకేసుకుంటాడు. నాకేసుకున్న తర్వాత నువ్వు స్పూన్ పెట్టి నోరు దొరుకుతాడు ఏడవడం. ఇది నేను నేర్చుకున్న చిన్న కిటుకు. ఇక్కడ చెప్పేది అదే. ఏమంటున్నాడు తెలుసా, యెహోవా దయాళుడని రుచి చూసి ఉన్న ఎడల, నువ్వు ఒకవేళ ఆయన మంచితనం నీకు రక్షణలో నిజంగా రుచి తగిలుంటే అప్పుడు సమస్త విధమైన కలహము, కపటము, అసూయ, ఆ తర్వాత వేషధారణ ఇవన్నీ మానుకో. రుచి తగలకపోతే పెట్టుకో, నీకు రుచి తగలలేదా? కానీ ఆయన రుచి నీకు తగిలిన తర్వాత ఇంకా ఇవన్నీ ఎలా ఉంటాయి అని చెప్తూ ఆ తర్వాత కింద అంటున్నాడు, క్రీస్తు గురించి మాట్లాడుతూ భలే చక్కటి నియమం ఇస్తాడండి. 4వ వచనం నుంచి చదువుతారా? మనుషుల చేత అతను తృణీకరింపబడినను, ఎలాగనగా చాలండి, ఇక్కడ ఆగిపోవడం. ఇంకా ఇంతకంటే ఎక్కువ వచనాలు చూపించాను కానీ ఈ రెండు పదాలు చెప్పి నేను ముగించేయడానికి ప్రయత్నం చేస్తాను. పేతురు ఈ 4 అనుభవాలు గుండా నడిచాడు. సంఘం అంటే ఏంటో అర్థమైంది, ఎంత ముఖ్యమైనదో అర్థమైంది. ప్రభువుని ప్రేమిస్తే సంఘాన్ని ప్రేమించాలని అర్థమైంది. ఇవన్నీ అర్థమై ఇప్పుడు విశ్వాసులకు రాస్తున్నాడు. 5 స్థలాల్లో చెదరగొట్టబడిన విశ్వాసులకి, ఏషియా మైనర్లో ఉంటున్న విశ్వాసులకి రాస్తూ ఈ 2 మాటలు అంటున్నాడు. ఏమంటున్నాడు అని అంటే, ఆయన ఈ సంఘానికి మూలరాయి. మూలరాయి అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టారు కదా, ఈ మందిరం కట్టారు కదా, ఈ మందిరం కావచ్చు, ఈ ఇల్లన్న కావచ్చు, ఫస్ట్ డే పునాది వేస్తారు. పునాది వేయక మునుపు ముగ్గు పోస్తారు. మీ ప్రాంతంలో ఏమంటారు తెలియదు కానీ మా ప్రాంతంలో ముగ్గు పోస్తారంటే, ప్లాన్ ప్రకారం పిల్లర్లు ఎక్కడ ఉండాలని ముగ్గు పోస్తారు. ముగ్గు పోసిన తర్వాత ఒక కార్నర్ నుంచి మొదలు పెడతారు. ఆ కార్నర్లో ఫస్ట్ రాయి పెడతారు, దాన్ని మూలరాయి అని అంటారు. ఆ మూలరాయి మధ్యలో ఉండదు, కార్నర్లో ఉంటుంది, అది ఒక మూల. ఆ మూలలో ఆ మూలరాయిని పెడతారు. ఆ మూలరాయిని పెట్టిన తర్వాత ఇంకా మిగిలిన కట్టడంతా, ఎంత పెద్ద కట్టడం కట్టు, మూలరాయిని ఆధారం చేసుకునే వేరే రాళ్ళు పెడతారు. రాళ్ళ కుప్పేస్తారు.
అంటే ఈ ప్రాంతంలో అంటే ఇటుకలతో కడతారు. మా ప్రాంతంలో అయితే బీదర్ రాళ్లతో కడతారు. బీదర్ రాయి అంటే అది 9 ఇటుకలు కలిపితే ఒక రాయి. చాలా బరువుగా ఉంటుంది. బుల్లెట్లు కొట్టినా దాని లోపల నుంచి దిగిపోదు. స్తంభాలు ఉండవు మా దగ్గర. ఆ రాయితో కడితే 3 ఫ్లోర్లు కట్టేయచ్చు, ఈజీగా కట్టేయచ్చు. 3 ఫ్లోర్లు పడదు, కదలదు అసలు. భలే గట్టి రాయి. ఈ రాళ్లతో వీళ్ళు కట్టేటప్పుడు ఒక మూల రాయి పెడతారు. మూల రాయి పెట్టిన తర్వాత ట్రాక్టర్ వచ్చి రాళ్ళకు కొంత కిందేస్తారు. కిందేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ మూల రాయికి ఒక దారం కడతారు. 2 దారాలు ఇటు కడతారు, 2 దారాలు అటు కడతారు. ఇంకా నువ్వు ఎంత పైకన్నా కట్టు, ఒక రాయి పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే మూల రాయి కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని దీన్ని సర్దుకుంటా పోతారు. పక్క రాయిని చూడరు, మూల రాయిని చూస్తారు. క్రీస్తు సంఘానికి మూలరాయి. నువ్వు సంఘంలో బాగుండాలంటే ఏంటో తెలుసా? నువ్వు మూలరాయిని చూసుకొని సర్దుకో. కొంచెం అటు పోయిందనుకో ఇటు తంతాడు, కొంచెం ఇటు ఎక్కువ వచ్చిందనుకో అటు లాగుతాడు. మెట్టుకి అటా ఇటా ఏం డిసైడ్ చేస్తాడంటే మూలరాయి. ఆ కార్నర్ లో ఉన్న కార్నర్ స్టోన్, ఆ పరీక్షించబడిన మూలరాయి యేసు క్రీస్తు ప్రభువారు. యేసు ప్రభు వారిని చూసుకుంటూ నువ్వు సర్దుకుంటా ఉండు. ప్రతిరోజు ఈ పని చేయి. ఆయన చూడు, నీ లైఫ్ ముందుకెళ్ళిపోతే వెనక్కి తెచ్చుకో, వెనక్కి వెళ్ళిపోతే ముందుకు తెచ్చుకో. ఆయన ఉంటున్న లైన్ లోకి రా. అంతేనండి మూలరాయిని సర్దుకొని ఉండడమే సంఘంలో ఉండడం అంటే. మూలరాయిని చూసి సర్దుకో. ఈరోజు ఈ పని మర్చిపోయి, మూలరాయిని మర్చిపోయి పక్కరాలను చూసుకోవడం మొదలైంది. ఆయన అయితే ఎట్లా చేస్తున్నారు, ఏమైతే నీకెందుకు ఆ రాయిని చూసుకోరాదు? ఆ చివరి దినాన్న కట్టన నిలబడేది మూలరాయి వరుసలో ఉంటున్న రాళ్ళ మీదే. మూలరాయి లైన్లో ఉన్నావా? యేసు ప్రభుని చూసి సరి చేసుకుంటున్నావా? వాళ్ళు ఇలా మాట్లాడారు, అందుకే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది. వాళ్ళు ఎట్లన్నా మాట్లాడని, మూలరాయి ఎట్లా మాట్లాడింది నువ్వు అలా మాట్లాడు. నీకు పక్కోడు కాదు కొలబద్ద, నీకు పక్కోడు కాదు, నీ 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 పక్కనుండే వాళ్ళు కాదు నువ్వు సర్దుకోవాల్సింది. నువ్వు వాళ్ళని చూసి కాదు సర్దుకోవాల్సింది, నువ్వు చూడాల్సింది మూలరాయిని. ఈరోజు ఆ క్రీస్తుని చూడడం ఆగిపోయినందుకే ఇన్ని తంటాలు, క్రీస్తుని చూడడం మానేసినందుకే ఇన్ని తగాదాలు, క్రీస్తుని చూడడం మానేసినందుకే ఇంత వేషధారణ, ఇంత ద్వేషాలు, ఇళ్లల్లో ఇన్ని అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లు, అన్ని పనికిమాలిన బ్యాక్ బైటింగ్, వెనక మాటలు. ఎందుకు అని అంటే మూలరాయిని మర్చిపోయాము. ఎంత పెద్ద కట్టడాన్ని కానిగాక మూలరాయి వరుసలోనే కట్టబడాలి. అంతేకాదు, ఇంకా కిందకెళ్తే మనం చదివాం కదా, మూలకు తలరాయి. తలరాయి అంటే ఇట్లాంటి బిల్డింగ్కి తలరాయి ఉండదు, ఫ్లాట్ బిల్డింగ్కి తలరాయి ఉండదు. పేతురు రాసే సందర్భం ఏంటి అని అంటే రోమా ప్రాంతపు కట్టడాల్ని చూసి రాస్తున్నాడు ఈ మాట. రోమా ప్రాంతపు కట్టడాలన్నీ ఇట్లా ఫ్లాట్ గా ఉండవు, అవి ఇలా గోపురపు ఆకారంలోనికి వస్తాయి, రౌండ్ గా ఉంటాయి, మస్జిద్ లాగా కడతారు. ఈ మస్జిద్ లాగా ఎప్పుడైతే రాళ్లతో కడతా ఉంటారో వాళ్ళు ఒక వరుస రౌండ్ గా కడతారు, కొంచెం ముందుకి 2వ వరుస కడతారు, కొంచెం ముందుకి రాళ్ళని తీసుకొని 3వ వరుస, 4వ వరుస, ఇలా ఇవన్నీ గాల్లో ఉంటాయి. గాల్లో అన్ని వచ్చినప్పుడు లాస్ట్ కి పైన ఒక రాయి తీసుకొని మధ్యలో రాయిని పెట్టేస్తారు. ఈ రాళ్ళన్నీ కింద నుంచి ప్రతి రాయి బరువు ఆ మధ్యలో ఉంటున్న రాయి తీసుకుంటారు, దాన్నే తలరాయి అంటారు. ఆయన ఏమంటున్నాడంటే యేసు ప్రభుయే మూలరాయి, యేసు ప్రభుయే తలరాయి. ఈ ప్రపంచంలో ఏ ఒక్క రాయి మూలరాయి తలరాయి అవ్వదు. అది తలరాయి అన్న అవుతుంది, మూలరాయి అన్న అవుతుంది. కానీ సంఘానికి యేసు ప్రభుయే మూలరాయి, యేసు ప్రభుయే తలరాయి. అంటే నువ్వు సర్దుకోవడానికి ఆయనను చూసే సర్దుకోవాలి, నీ బరువంతా ఆయన మీదే వేయాలి. పైనుంచి చూస్తే తలరాయే కనిపిస్తుంది, ఈ సంఘం అంతటిని చూస్తే యేసే కనిపిస్తాడు. ఇలా చూసినప్పుడు మనం ఏ రాళ్ళం అవుతామంటే చదివాంగా, మనం సజీవమైన రాళ్ళం అవుతాం. మనమందరం ఇల్లు కట్టుకునేది చచ్చిపోయిన రాళ్ళతో. ఒకవేళ ఒక్కసారి ఆలోచించండి,
బతికున్న ఇటుకలతో, బతికున్న రాళ్లతో, అంటే జీవమున్న రాళ్లతో మీరు గనక ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, ఏం జరుగుతుందో చెప్తా. మీరు గనక బతికున్న రాళ్లతో ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టేసుకున్న తర్వాత మీరు పాతింటి నుంచి అక్కడికి వెళ్ళి గృహ ప్రతిష్ఠ పెట్టుకున్నారు. భోజనాలు అయిపోయాయి, ఇంకా మీరు సామగ్రంతో సర్దుకొని రావాలి. అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి మీరు కొత్తగా కట్టుకున్న ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇంట్లో అన్ని రాళ్ళు బతికున్న రాళ్లే. కిందున్న రాళ్ళు పైన రాళ్ళు చూస్తుంటే, ఎంతసేపే నేను కొండని బరువైపోతుంది, నాకు తట్టుకోలేకపోతున్నా, మీరు కిందకు వస్తారా వెళ్ళిపోవాలా నేను అని అంటారు. అంటే మేమంటే కిందకి రావాలి అని అంటే, అట్టయితే నేను పోతున్నా నా ఇంటికి అని చెప్పి కింద ఉన్న రాయి ఇంటికి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోతే ఇప్పుడు రెండో రాయి కిందకు వస్తారు, దాని మీద బరువు పడుద్ది. అమ్మ కింద నిజంగా చాలా బరువుగా ఉందే, మీరు కిందకు వస్తారు మా ఇంటికి నేను వెళ్ళిపోవాలా, అది వెళ్ళిపోద్ది. నువ్వు సామగ్రంతా తీసుకొని లారీ తీసుకొని వచ్చేవారికి ఇల్లు ఉండదు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటాయి రాళ్ళు. సజీవమైన రాళ్లతో కట్టడం అంత ఈజీ కాదు. ఎందుకు తెలుసా? లోపల భావోద్రేకాలు ఉంటాయి, లోపల ఆహాలు ఉంటాయి, లోపల నేను అనేది ఉంటాయి, లోపల నొప్పేస్తారు. కాబట్టి ఎవడు నిలబడ్డు, ఎవడికి వాడు పారిపోతాడు. కానీ ఇక్కడ పేతురు రాస్తున్న చక్కటి మాట, సజీవమైన రాళ్ళుగా మనల్ని కడుతున్నారు. కానీ మనం ఎందుకు వెళ్ళిపోవట్లేదు? మరి సజీవమైన రాళ్ళంటే ఫీలింగ్స్ ఉన్నాయి, సజీవమైన రాళ్ళంటే నేను అనేది ఉంది, సజీవమైన రాళ్ళంటే అహం ఉంది, సజీవమైన రాళ్ళంటే నొప్పి ఉంది. మరి ఎందుకు కదలకుండా నిలబడుతున్నావు? ఎందుకు కదలకుండా నిలబడుతున్నావు అంటే కొన్ని సంవత్సరాలు మూలరాయిని చూసి నేర్చుకున్నాం, కొన్ని సంవత్సరాలు మూలరాయిని చూసి నేర్చుకున్నాం. శిలువ మీద నుంచి దిగే సామర్థ్యం ఉన్నా దిగలేదు. పిలాతుని, హేరోదుని, కైసరిని, వారి సామ్రాజ్యాలన్నింటినీ కూల్చదగిన దేవదూతల శక్తి ఉన్నా కానీ వాడలేదు. వాళ్ళని శిక్షించగలిగినప్పటికీ తండ్రి వీరేం చేస్తున్నారు ఎరగరు, క్షమించు అననే ఆ మూలరాయిని కొన్ని సంవత్సరాలు చూసి సర్దుకున్నాం, కొన్ని సంవత్సరాలు చూసి సర్దుకున్నాము. అనగలిగుండి మూలరాయిని చూసి మాట మింగేసి అలవాటు. కోపంగా చూడగలిగుండి, వ్యంగ్యంగా చూడగలిగుండి, తిరస్కారంతో చూడగలిగిన చూపు ఉన్నా మూలరాయిని చూసి మృదువుగానే చూడటం నేర్చుకున్నాం. నాది, డబ్బు నాది, ఇవి నాది, ఇది నాది, ఇది నాదే అని అనుకునే మన జీవితాలు మూలరాయిని చూసి ఇది నాది కాదులే అని వదులుకునే మనస్సు కలిగి ఉన్నాం. నేనే అని ప్రగల్భాలు పలికే గర్వపు మనస్సు కలిగి ఉంటున్న మనం మూలరాయిని చూసి నాదేమి లేదులే అండం నేర్చుకున్నాం. సంవత్సరాలు ఆ మూలరాయిని చూసి నేర్చుకున్న కారణాన ఇప్పుడు సజీవమైన రాయిగా ఆయన పెట్టిన కదలకుండా అక్కడే ఉండిపోగలుగుతున్నా. ఏ అంతస్తులో ఆగిపోయావు? రక్షించబడ్డావా? యేసుక్రీస్తు ప్రభు నీ పాపాల కంటే అమితమైన, నీ పాపాల కంటే, నీ పాపముల శక్తి కంటే మించి ఆయన ప్రేమ శక్తి అని నువ్వు నమ్మగలుగుతున్నావా? నేనెంత గలీజోడినైనా, ఎంత తప్పిపోయినైనా నన్ను ప్రేమించగలడు, నన్ను క్షమించగలడు, నన్ను సమకూర్చగలడు, నన్ను నిర్మించగలడు, నన్ను నిలపగలడు అనే భరోసా నువ్వు యేసు ప్రభు మీద ఎప్పుడన్నా పెట్టావా? పెట్టకుండా ఈ మీటింగ్కి వచ్చావేమో, ఓషా నిన్ను పీడిస్తున్నది ఇదేనేమో, అయ్యో ఇంత పాపం చేశానే, యేసు ప్రభు నన్ను క్షమిస్తాడా? అయ్యో తెలిసి చేశానే, క్షమిస్తాడా? అయ్యో బుద్ధిపూర్వకంగా చేశాను, క్షమిస్తాడా? అయ్యో మూడోసారి చేశాను, క్షమిస్తాడా? అయ్యో చెప్పిన తర్వాత కూడా చేశాను, క్షమిస్తాడా అని వచ్చావా? ఆయన ప్రేమ అన్నిటికంటే ఎక్కువ. ఆయన దగ్గరికి రా, ఆయన క్షమిస్తాడు, ఆయన కడుగుతాడు, ఆయన నిర్మిస్తాడు, ఆయన నిలుపుతాడు, ఆయన నడిపిస్తాడు. ఇది మొదటి మెట్టు. ఈ మెట్టు దాటావా? మంచిదే. రెండో మెట్టు దగ్గర ఆగావా? యేసు క్రీస్తు ప్రభువారి ప్రత్యక్షత. ఆయన ఎవరో తెలుసుకునే పని మీద ఉన్నావా? ఆయన ఎవరో తెలుసుకునే పని మీద ఉంటే అప్పుడు మాత్రమే మూడో మెట్టులోనికి రాగలవు. మూడో మెట్టు ఆయనని నువ్వు తెలుసుకున్న తర్వాత భక్తుణ్ణి ఎక్కడ పెట్టాలో, భగవంతుణ్ణి ఎక్కడ పెట్టాలో నేర్చుకున్నావా?
మనిషికి వీరాభిమాని అన్నడు కాబాకు. మనిషికి మర్యాదవు, మనిషికి తోడ్పడు, మనిషికి ప్రార్థన చేయి, కానీ మనిషే అని గుర్తుపెట్టుకో. 4వ మెట్టు, ప్రభువు మీద నీకుంటున్న ప్రేమకి రుజువు నీ మాట కాదు, సంఘం మీద నీకుంటున్న ప్రేమ. 4వది, ఆయనను చూసి సర్దుకో. ఆయనను చూసి రోజు సర్దుకో. ఆయనను చూసి ఇంట్లో మాట సర్దుకో. ఆయనను చూసి చూపు సర్దుకో. ఆయనను చూసి నీ ప్రవర్తన సర్దుకో. ఆయన మూలరాయిని చూసి సర్దుకో. అంటే ఒకరోజు సజీవమైన రాయిగా, స్వచ్ఛమైన ఆయన సంఘంలో నిన్ను కదల్సని వాడిగా అక్కడే పెట్టేస్తాడు. అలాంటి అనుభవం దేవుడు మనకి దయచేయాలి. ప్రార్థన చేసుకో.